ఓకే. తర్వాత పాట పాడతాం. ఓకే. తండ్రి మీరే మా తండ్రివి, యేసు మీరే మా రక్షణ, పరిశుద్ధాత్మా మీరే మా ఆదరణ, ఆరాధించి పూజిద్దాము. Father, you are our Father. Jesus, you are our Savior. Holy Spirit, you are our Comforter. We adore and praise thy name. Praise the Lord, praise the Lord, praise the Lord, praise the Lord, praise the Lord. Almighty God, loving Jesus, great Jesus, glorious Father, victorious Father, Almighty God, you are Almighty God, Father Lord. Yeah, Lord, you are loving us so much, Father Lord. We cannot measure your love, Father Lord. Thank you so much today. All these days up to 25th days of this month, June, you protected us, you guided us, you gave good health and strength each and every one, Father Lord. Lord, such a wonderful God we have, such a loving God we have, Nana. For that, we are all thanking you, Jesus. Thank you, Nana. Lord, ఈ దినమంతా ఈ రాత్రంతా కూడా మాతో ఉండయ్యా. Lord, we are going to worship you with the truth and spirit, Father Lord. Lord, you are a truthful Father, Lord. Lord, you are spiritual Father, Lord. Lord, you are a holy power of the Lord, Father Lord. Give us your strength. Give us your power, Father Lord. మీ శక్తి కావాలయ్యా, మీ బలము కావాలా. మా తండ్రి ఈ రాత్రంతా మేలుకొని మిమ్మల్ని ధ్యానించుటకు శక్తిని అనుగ్రహించండి. మరి జూమ్ మీటింగ్ లో ఒక్కొక్క బిడ్డ మా తండ్రి ఒక్కొక్క పార్టిసిపేషన్ తీసుకొని నా తండ్రి మిమ్మల్ని ఆరాధించుటకు మా తండ్రి 10 గంటల నుండి 4 గంటల వరకు ఉదయము మా తండ్రి మిమ్మల్ని ఆరాధించుటకు వచ్చి ఉంటుండగా మీరు జ్ఞాపకం చేస్తున్నారయ్యా, నన్ను ఆరాధించే వారు ఆత్మతో సత్యముతోనే ఆరాధించాలంటున్నావు. అవునైనా మా తండ్రి సత్యమైన జీవితం మా అందరికి దయచేయండి నాయనా. మిమ్మల్ని సత్యముతో ఎల్లప్పుడూ మేము ఈ లోకంలో జీవించుటకు కృప దయచేయండి. ఎందుకంటే మాకు సత్యమైన దేవుడు మీరేనాయన, సత్యాన్ని బోధించుటకే వచ్చావు ఈ లోకానికి. అవును తండ్రి, స్తోత్రములు. నా తండ్రి ఒక్కొక్క బిడ్డ, పాట పాడే బిడ్డను మా తండ్రి, మరి వాక్యం చెప్పే బిడ్డను, ప్రార్థించే బిడ్డను, పాటలు మధురంగా మా పాడే బిడ్డలను మా తండ్రి, వాక్యం సాక్ష్యం ఇచ్చే బిడ్డలను, విజ్ఞాపన చేసే బిడ్డలను మా తండ్రి, ఎవరైతే ఏ ఏ పార్ట్ వాళ్ళు తీసుకున్నారో అవి సక్రమంగా ఆ పార్ట్ను మా తండ్రి మీ నామములు సక్రమంగా నెరవేర్చుటకు గొప్ప కృప దయచేయండి. పరిశుద్ధాత్మడా నా తండ్రి, నూతన బలము, నూతన శక్తిని దయచేయనైనా. నా తండ్రి, నూతన బలము, నూతన ఆరోగ్యము మా తండ్రి రాత్రంతా కూడా దయచేయండి. నా ప్రభ, వాక్యం బోధించే వారికి పరిశుద్ధాత్మ కృపతో బోధించిన కృప దయచేయండి. నిద్ర అనే మా నిద్రమత్తును తీసివేయండి ఆయన. అలర్ట్ గా ఉండడానికి కృప దయచేయండి. పరిశుద్ధాత్మడా నా తండ్రి, మీరుంటే చాలనైనా. సునీతను దీవించండి. మంచి ప్రోగ్రామ్ ను అరేంజ్ చేసింది ప్రభా. తనకి ఎంతో మా తండ్రి రెస్పాన్సిబుల్ గా నా తండ్రి అందరూ కూడా అంతటా మా ఈ బిడ్డల ద్వారా మారు మనసు పొందాలని తన యొక్క కోరిక. మా తండ్రి ఆమె భర్తను, 2 కుమారులను, సృజన్ను దీవించండి. నా ప్రభ, ఒక్కొక్కరి కుటుంబాలలో మీరు నడిపించిన యేసయ్య, మీరుంటే చాలనైనా. మా తండ్రి, లోకంలో ఏది కూడా మాకు అక్కర్లేదు, నాకు అక్కర్లేదు అంటాడు దావీదు. నాయన మీరుంటే చాలు, మీరే నాకు కావాలి అనే ఒక మంచి మా తండ్రి విశ్వాసంతో ముందుకు సాగుటకు గొప్ప కృప దయచేయండి. పరిశుద్ధాత్ముడమైన దేవా, మీరు ఒక్కొక్క బిడ్డతో మాట్లాడయ్యా. మా తండ్రి, ఒక్కొక్క బిడ్డకు నూతన తలంపులను, నూతన ఆలోచనలను దయచేయండి ఆయన. మా తండ్రి, మీరు మాట్లాడే దేవుడవయ్యా. మా తండ్రి, ప్రతి మాట సత్యం, వాక్యములోనే ప్రతి మాట సత్యమైనది. నా తండ్రి, ఆ మాటలు మా జీవితాల్లో మా తండ్రి నిర్వర్తించుటకు మా తండ్రి కృప దయచేయండి. ఈ దినము జీవిస్తున్నామంటే కేవలం మీరు ఇచ్చిన ఆక్సిజనే. మా తండ్రి, సృష్టిలో ఎంత మంచి ఆక్సిజన్ ఇచ్చావు, దాన్ని పీల్చుకొని జీవంతో ఇంకా జీవిస్తూనే
జీవిస్తూనే ఉన్నాం ప్రభా. అందుకొరకే మీకు స్తోత్రమును. ఎంతమంది ఆక్సిజన్ తో లేక ఆసుపత్రిలో ఉన్నారో వారిని కనికరించండి. కృపగలన దేవా, ఈ ప్రోగ్రామ్ ను ఆది నుండి అంత్యం వరకు మీరు నడిపించి మీరే ఘనత, మహిమ, ప్రభావము ఆరోపించుకోమని పాల్గొన్న బిడ్డలందరినీ కూడా దీవించండి, కుటుంబాలను దీవించండి. పాల్గొన లేకుండా బలహీనతతో ఎవరైతే ఉన్నారో బలపరచునైనా వారిని ఆరోగ్యపరచండి. నా తండ్రి కృపగల దేవా, ఇంతవరకు మాత్రం ఉన్న దేవా, ఈ రాత్రంతా కూడా మీతో స్పెండ్ చేసుకోవడానికి, మీ దగ్గర కూర్చోవడానికి గొప్ప కృప దయచేయమని యేసు ఉన్నతమైన నామంలో అడుగుతున్నాను తండ్రి. ఆమేన్. సిస్టర్ సాంగ్ మీరే స్టార్ట్ చేయండి. సాంగ్ పాడతాను. అమ్మ సునీత, ఆంటీ ప్రైజ్ సునీత, లాడండి చెప్పండి. ఒక్క మాట అడుగుతా, ఏమనుకోకుండా నిజం చెప్పు. చెప్పండి. ఇప్పుడు ఈ యూట్యూబ్ ఇదంతా నువ్వు చేస్తున్నావు కదా, దీనికి నీకేమన్నా ఖర్చు అవుతుందా? ఏం కాదు ఆంటీ, ఖర్చు ఏం కాదు. ఏం కాదమ్మా, ఏమన్నా ఉంటే చెప్పాలా? నా జ్ఞానమే పెట్టుబడి ఆంటీ. ఏం లేదు, దేవుడు ఇచ్చిన జ్ఞానం. ఏం లేదంటీ. అట్లా కాదు, వాళ్ళ దగ్గర ఏమైనా పర్మిషన్ తీసుకోవటం? ఏం అవసరం లేదు. మనకు మెయిల్ ఐడి ఉంటే చాలు. మెయిల్ ఐడి ఉంటే అందుకనే నేను మనకు మెయిల్ ఐడి ఒకటి ప్రేయర్ మీట్ తరపున ఒకటి క్రియేట్ చేయించుకున్నాను. సో ఆ మెయిల్ ఐడి నుంచి నేను యూట్యూబ్లో పెడుతుంటాను అంతే, ఏం లేదు. కరెక్ట్ ఆంటీ, ఎగ్జాక్ట్లీ. మీరు ఎవరినైనా అడగండి, ఏం ఖర్చు కావదండి. చెప్తున్నాం, మన సమయం వెచ్చిస్తున్నాం దేవుని కోసం, అది మాత్రమే ఖర్చు. మన సమయము దేవుడి చిన్న జ్ఞానం. ఏమన్నా ఖర్చు అవుతుందేమో. నో ఆంటీ, అట్లాంటిది ఏం లేదంటీ. ఓకే ఓకే, అట్లయితే సరే అమ్మా. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి. సునీత చెప్పండి. చేస్తారక్క. ప్రైజ్ ది లార్డ్ అందరికి, ప్రైజ్ ది లార్డ్ ఆంటీ, ప్రైజ్ ది లార్డ్ ఆంటీ, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్ అందరికి, ప్రైజ్ ది లార్డ్. అది నాకు సునీత అది రావడం లేదు. చెప్పినావు కదా ప్రేయర్ ఎప్పుడు అనేది, మైక్రోసాఫ్ట్ రావడం లేదు నాకు అసలు. అది అవును, మొన్న కూడా పీడిఎఫ్ రాలేదన్నారు కదా. మొన్న కూడా రాలే కదా నాకు అది. మీ పాట వచ్చేసి 2:30కు స్టార్ట్ అయ్యే దాంట్లో మీ పాట ఉందక్క. అవునా, సరే. కొంచెం బాగానే వస్తుందా నా మాటలు? ఇప్పుడు అందరు మ్యూట్ చేస్తారు. మ్యూట్ చేస్తే మీ సాంగ్ బాగా వినపడుతుంది. అందరు మ్యూట్ చేయండి అక్క, సిస్టర్ సాంగ్ పాడతారు. ఓకే. ప్రైజ్ ది లార్డ్, దేవునికి మహిమ. నిన్నే నే కొలుతున్నయ్యా, నీవే నా రాజువయ్యా. నిన్నే నే కొలుతున్నయ్యా, నీవే నా రాజువయ్యా. యేసయ్యా 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 యేసయ్యా. నిన్నే నే కొలుతున్నయ్యా, నీవే నా రాజువయ్యా. కొండలలో లోయలలో అడవులలో ఎడారులలో, కొండలలో లోయలలో అడవులలో ఎడారులలో నన్ను గమనించి నావా, నన్ను నడిపించినావా, నన్ను గమనించి నావా, నన్ను నడిపించినావా. యేసయ్యా 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 యేసయ్యా. నిన్నే నే కొలుతున్నయ్యా,
నీవే నీవే నా రాజువయా, నిన్నే నిన్నే నే కొలుతునయా, నీవే నీవే నా రాజువయా. యేసయ్యా 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 యేసయ్యా, నిన్నే నిన్నే నీ కొలుతునయా, నీవే నీవే నా రాజువయా. ఆత్మీయులే నన్ను అవమానించగా, అన్యులే నన్ను అపహసించగా, ఆత్మీయులే నన్ను అవమానించగా, అన్యులే నన్ను అపహసింపగా, అండ నీవైతి వయ్యా, నా కొండ నీవే యేసయ్యా, అండ నీవైతి వయ్యా, నా కొండ నీవే యేసయ్యా. యేసయ్యా 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 యేసయ్యా, నిన్నే నిన్నే నీ కొలుతునయా, నీవే నీవే నా రాజువయా, నిన్నే నిన్నే నీ కొలుతునయా, నీవే నీవే నా రాజువయా. వంచన వంతెన ఒరిగిన భారాన్ని పసగక విసిగిన విసిరే కెరటాన, వంచన వంతెన ఒరిగిన భారాన్ని పసగక విసిగిన విసిరే కెరటాన, కలల కడ తీర్చి నావా, నీ వలలు నన్ను మోసినావా, కలల కడ తీర్చినావా, నీ వలలు నన్ను మోసినావా. సయ్యా యేసయ్యా యేసయ్యా, నిన్నే నిన్నే నే కొలుతునయా, నీవే నీవే నా రాజువయ్యా, నిన్నే నిన్నే నే కొలుతునయా, నీవే నీవే నా రాజువయ్యా. యేసయ్యా 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 యేసయ్యా, నిన్నే నిన్నే నీ కొలుతునయా, నీవే నీవే నా రాజువయా, నిన్నే నిన్నే నీ కొలుతునయా, నీవే నీవే నా రాజువయా. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, స్తోత్రం. ప్రైజ్ లార్డ్ ఆంటీ. థ్యాంక్ యూ ఆంటీ. జయమాటి సాంగ్. అమ్మా ఏమ్మా ప్రైజ్ సాంగ్ ఆంటీ, సాంగ్ ఆంటీ, జయమాటి. మంచిదమ్మా, చిన్న ప్రార్థన చేసుకొని పాడతామ్మా. ఓకే ఆంటీ. కనికరం వల్ల ప్రభువా, ప్రియమైన మా తండ్రి, గొప్ప దేవ, పరిశుద్ధుడ, మమ్మల్ని అందరినీ ప్రేమించి నీ యొక్క కృపలో ఇంతవరకు కాచి కాపాడుతున్న యేసయ్య మీకు వందనాలు. ఇదిగో నాన్న గూగుల్ మీట్లో ఈరోజు హోల్ నైట్ ప్రేయర్ పెట్టుకొని ఉండగా మీ వెలుగును నింపండి, మీ కృప చూపండి, ప్రతి బిడ్డకు మీ యొక్క ఆత్మను కృమ్మరించండి దేవా. తండ్రి, ప్రతి బిడ్డ కూడా నీతో నీలో ఉండి
నీ పరిశుద్ధ నామమునకు స్తుతి స్తోత్రం ఘనత మహిమ చెల్లిస్తూ అనే యొక్క హృదయమును మీ యొక్క కృప చేత నింపుకొని మీ యొక్క ఆశీర్వాదం పొందినట్లు చేరొచ్చిన విడుదలందరినీ దీవించమని నన్నును ఈ చిన్న పాత్రగా వాడుకుంటున్నందుకు నన్ను నా పిల్లలందరినీ కూడా దీవించమని యేసయ్య పరిశుద్ధ నామమున అడుగుతున్న తండ్రి ఆమేన్. ఆమేనమ్మా. పాట పాడతామ్మా. కీర్తన బుక్లో 864 అమ్మా. స్తోత్రించి కీర్తింతుము ఘనపరచెదము కొనియాడెదము స్తోత్రించి కీర్తింతుము ఘనపరచెదము కొనియాడెదము ఆదరించి కాపాడువాడు ఈడేర్చువాడు ఆదరించి కాపాడువాడు ఈడేర్చువాడు స్తోత్రించి కీర్తింతుము మనకింతవరకు సహాయపడెన్ తానప్పగించు కొనే మనకై మనకింతవరకు సహాయపడెన్ తానప్పగించు కొనే మనకై మనలను నడిపెను సుఖముగను తనదు సత్యము నేర్పించి కను పాపగా కాచెన్ తనదు సత్యము నేర్పించి కను పాపగా కాచెన్ స్తోత్రించి కీర్తింతుము ఈ ధరలోని నరులలో యథార్థ హృదయులకు ఈ ధరలోని నరులలో యథార్థ హృదయులకు ముదమున తన చిత్తము తెలుపున్ పదిలముగా ప్రభు కన్నులు హృదవిని పరిగెత్తున్ స్తోత్రించి కీర్తింతుము అన్ని సమయములలో కన్నులతో బోధించెన్ అన్ని సమయములలో కన్నులతో బోధించెన్ నన్ను మార్చెను తప్పినన్ పెన్నిది హృదయము నాదరించే అన్నాయగు యేసు స్తోత్రించి కీర్తింతుము అన్నిటిక అగ్ని వంటి కన్నులు విఘ్నములా నుండి విడిపించున్ తగిన సహాయము చేయును ఎక్కడమందు కొనకవు మక్కువ పిల్లలకు స్తోత్రించి కీర్తింతుము హాగరును చూచిన కనులు అనేకులను చూచెను ఇశ్రాయేలును కనికరించి ఎద్రాకు
సహాయపడన్ నిద్రించవు నెప్పుడు ఆ స్తోత్రించి కీర్తింతుము నీతి మంతుల జోచి దాదివలే కాచేను జ్యోతుల వాలే నుండును అతి బలమీచోను అవసరతన్ నీతి మంతుల జోచి దాదివలే కాచేను జ్యోతుల వాలే నుండును అతి బలమేచోను అవసరతన్ క్షితినిను విడువాడు ఆ స్తోత్రించి కీర్తింతుము ఘనపరచెదము కొనియాడెదము ఆదరించి కాపాడువాడు ఈడేర్చువాడు స్తోత్రించి కీర్తింతము ఘనపరచెదము కొనియాడెదము ఆదరించి కాపాడువాడు ఈడేర్చువాడు స్తోత్రించి కీర్తింతుము చేతులాడమ్మా అందరు ప్రేజ్ లార్డ్ ఆంటీ. థ్యాంక్ యూ సో మచ్ ఆంటీ. హెడ్స్ ఆంటీ. మెర్సీ ఆంటీ మీ సాంగ్. మెర్సీ ఆంటీ. ఓకే ఆంటీ మీరు ఉన్నారా సాంగ్ ఆంటీ? ఇంకొకరు ఎవరన్నా పాడతారేమో చూడమ్మా, నేను రాసుకుంటున్నా. సరే ఉజ్వల ఆంటీ ఉన్నారు. ఓకేలేండి, ఉజ్వల ఆంటీ లేరు కదా. మీరు టెస్ట్ మనీ చెప్పండి ఆంటీ, జయమ్మ ఆంటీ, మళ్ళీ లేట్ అవుతుంది. సరే ఒక 2 నిమిషాలమ్మా ఓకే రాస్తున్నా. ఆంటీ. ఓకే సరే సరే అమ్మా సరే. నా పేరు లాస్ట్ లో ఉండిండే. సరే సరే. అందరికి ప్రైజ్ లాడమ్మా. ప్రభు శాంతి సుధామ కూడా జాయిన్ అయింది. మెసేజ్ శాంతి సుధామ ఆంటీ మెసేజ్ జాయిన్ అయిన ఫోన్ వచ్చింటే మాట్లాడు. ఓకే ఓకే, నో ఇష్యూ. మీరు చెప్పండి ఆంటీ. జయమ్మ ఆంటీ. అంతేనా? తర్వాత సెషన్లో పాటలు ఉన్నాయి. ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మరి ఒకసారి మీ సహవాసంలో నేను చేరి అందరితో పాటు నేను మీ సహవాసం ప్రేమను పొందుతున్నందుకు మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున వందనాలు. నేనెంతో బలహీన స్థితికి ఎందుకు అయ్యానంటే నా యొక్క హృదయంలో ఉన్న దుఃఖము, బాధ మీ అందరి ఎదురుగా తోటి బిడ్డలుగా పంచుకుంటున్నానమ్మా. డిసెంబరు 24 నుంచి నేనెంతో బాధపడుతున్నా. ఎందుకంటే ఇంట్లో దొంగతనం జరిగిందమ్మా, మార్చి మెగా సిటీలో. సారు పోయి ఒక మనిషిని తోలుకొని పోయి శుభ్రం చేసి సారు స్టార్ కట్టి, మనవరాలు కూడా పోయింది, పెద్ద మనవరాలు స్టార్ కట్టి వచ్చినాడు. ఏదో ఉన్న డబ్బులని పిల్లలకు పంచుదాము, తీసుకొని రా అంటే వినలే ఆయన. తర్వాత మనం పంచుదాంలే, ఎందుకు తొందర నీకు అన్నాడు. అమ్మ 18 లక్షల డబ్బు ఎంతో దుఃఖంతో ఉన్నామా. నేను 18 లక్షల డబ్బు బీరువాలో మూట చేతులలో కట్టి పెట్టిన. అన్ని కొత్త నోట్లమ్మా, 500 నోట్లు. చెప్పుకోవడానికి కూడా నాకు చాలడం లేదు శక్తి. అది 24 ఉదయాన్నే ఫోన్ వచ్చింది.
ఏమో అంకుల్ మీరు ఓ తాళం వేయకుండా పోయినారని. చాలా విచిత్రం, పని మనిషి చేపించింది అక్కడ. అన్ని తాళాలు వేసిన వచ్చింది కదమ్మా, ఎందుకు తాళం వేయలేదంటే రండి చూసుకోండి అని. ఆడ ఏమైందంటే మెయిన్ డోర్ పైన జాయింట్తో ఉన్న గడ ఇడిచిపెట్టి కింద తాళంది గడ కొట్టేసినారు. మరి అట్లనే బీరువాను మొత్తం ఏం ఉపయోగించినారో పరికరం మొత్తం ఫ్రేమ్ లాగేసేసినారు. లోపల ఏమేమి సైడ్స్కు అవి ఇవి ఉన్నాయో మొత్తం ఫ్రేమ్ లాగేసినారు. మరి ఎన్నో చీరలు, ఎంతమంది చెప్పలేనమ్మా, అంత దొంగతనం జరిగింది. మరి మళ్ళీ తాళం తీసి మళ్ళీ పోసుకొని పోయినాం, పోలీసు వాళ్ళకి రిపోర్ట్ చేసినాం. చదువుకున్నారు కదా, మీరు ఎందుకు ఇంత డబ్బు ఇంట్లో పెట్టుకొని ఉన్నారు అని చెప్పి వాళ్ళు సాధ్యమైనంత వరకు ఎంక్వైరీ చేస్తే ఈ పని ఆమె పోలీసు వాళ్ళని కూర్చోబెట్టి ఉత్తదులే సార్ ఏటా పోలే అంత వాళ్ళ కొడుకు పంపించుకున్నారు, బిడ్డలు పంపించుకున్నారు, కానీ ఉత్తదల మీకు చెప్తున్నారని చెప్పి అబద్ధం చెప్పింది ఆ బావ. నా మనవరాలండి, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఏ డబ్బులు లేకపోతే తాళాలు ఎందుకు కొట్టినారు, బీరువాళ్ళు ఎందుకు తీసినారు, చీరలన్నీ ఏమైనాయి, బంగారంతో ఏమైంది, నువ్వేం మాట్లాడుతున్నావు, అసలు నువ్వు ఎక్కడికి ఎందుకు వచ్చినావు, నువ్వు మా ఇంటి మనిషి కాదు కదా అని కూడా నా మనవరాలు కోపడింది. ఆ పోలీసులకు ఏం డబ్బు కట్టిందో అమ్మా ఆమె, దగ్గర 18 లక్షలు. నా డబ్బులు మేము దేవుడా అని చిత్తం, నువ్వు చూచుచున్న దేవుడవే నాయన నీకే తెలుసు అని అనుకున్నా. ఆ దెబ్బతో ఇంతవరకు డిసెంబర్ 24 నుంచి ఇంతవరకు కోలుకోలేదు బిడ్డ. నేను మీకు అందరు ఎదురుగా సత్యం చెప్తున్నా, ఎప్పుడు కొంచెం లేచి తిరుగుదామన్న దుఃఖము, బాధ. ఆ డబ్బులే మర్చిపోస్తాయి. బంగారు కూడా కొంత పోయింది, కానీ దేవునికి స్తోత్రం. అక్కడ విషయం చెప్తున్నా, నా బీరువలో అయిపోయినాయి అన్ని కాక నా కొడుకు బీరువను కూడా పోలీసు వాళ్ళు ఎంక్వైరీ చేసినారు. దాంట్లో అంకులు బంగారు కొంత మూట కట్టి పెట్టినాడు, కొన్ని డబ్బులు చేతి గుడిలో కట్టి పెట్టినాడమ్మా. దేవుని దయ వల్ల మాకు ఆ బంగారు, ఆ డబ్బులు ఒక 6 లక్షలు 5 లక్షలు ఉన్నట్టేమో, అవన్నీ మాకు దక్కినాయి. దేవుని స్తోత్రం అనిపించుకున్నా. ఇంకా ప్రభువుకి అప్పచెప్పినమ్మా, నేను దుఃఖం మానేసిన. నా కడుపులో ఉండేది మీకు చెప్పుకోవాలి, గుడిలో కూడా చెప్పాలా, మేము ఎవరితో చెప్పుకోలే, మా ఫ్యామిలీ వరకు మేమే ఉన్నాం. కానీ ఎందుకో మీ అందరి ఎదురుగా ఈ సత్యాన్ని చెప్పలేక, కడుపులో దాచుకోలేక మీ ఎదురుగా చెప్పేసినమ్మా. మమ్మల్ని క్షమించండి, మా కొరకు ప్రార్థించండి, మాకు ఆదరణ కావాలి అంతే. మాకు వచ్చే పెన్షన్ చాలమ్మా, మాకు బిడ్డలు కూడా బాగా చూసుకుంటున్నారు, అంతే చాలు. నేను ఈ మధ్యన కొంచెం ఒక ముద్ద తింటున్నామ్మా, అన్నమే లేదు. అందరు భయపడ్డారు, అమ్మ భయపడింది నాయన బతుకదాన్ని. కానీ దేవుని ప్రార్థనలో ఉంటున్నా, నేను మీ సహవాసంలో ఉంటున్నా, అక్కడ ఎస్ఎంటీ దాంట్లో కూడా ఉంటున్నా. నాకు దేవుడే భక్తి, శక్తి, బలము, ప్రభు కృప, దయ, కనికరము నా పిల్లలకు, నాకు, మీకందరికి ఇచ్చినాడని నమ్ముతూ ఈ చిన్న సాక్ష్యాన్ని మీ ఎదుట పంచుకున్నమ్మా. ఇంకా నాకు ఏమీ అవసరం లేదమ్మా, దేవుని సన్నిధి చాలు, మీ అందరి ప్రేమ ప్రార్థన చాలు తల్లి. దేవునికి స్తోత్రం అమ్మా, దేవునికి స్తోత్రం. ప్రైజ్ లార్డ్ ఆంటీ. తప్పకుండా దేవునికి స్తోత్రం. దేవుడు ఉన్నాడు, మీకు సమృద్ధి అయిన దేవుడు. మంచి నేను ఆదరణ ఇచ్చాడు ఆంటీ సంరక్షించున్నారు మీకు. కాబట్టి చాలు. అదే అనుకున్నమ్మా నేను, బిడ్డలు అంతకు రెండింతలు ఇస్తాడు కదా దేవుడు. తప్పకుండా మీ అంతకు పిల్లల్ని రెండింతలు ఆస్వాదిస్తాడు ఆంటీ, మీ పిల్లల్ని ఆస్వాదిస్తాడు. మీరేమి ఇది చేయొద్దండి. మీది దుఃఖపడకండి.
అది దుఃఖపడకండి, దొరికితే దొరకచ్చు. రెండంతలు ఇస్తాడు యోగుకి ఇచ్చినప్పుడు. తప్పకుండా మీ పిల్లలు కూడా నాకు రెండంతలు టైం ఇచ్చిన ఆశీర్వదిస్తారు. అమ్మలు, నాకు ఈ టైం ఇచ్చిన బిడ్డలు సునీత, మీకు అందరికీ హృదయపూర్వక వందనాలమ్మా. థ్యాంక్ యూ వెరీ మచ్. అంటే నెమ్మదిగా పడుకోండి, ఏం జరగదు. నేను ప్రైజ్ మా ది లార్డ్. పర్సనల్ ప్రార్థన కూడా పెడతాం మీ గురించి. ఏ చింద యావత్తు దేవుని మీద దేవుడు తెలుసు. అవునక్క, దుఃఖపడక ఏం కాదులేదు, దేవుడు రెండింతలు ఇస్తాడు పిల్లలకు. మెర్సీ ఆంటీ ప్రైజ్. చీరలు కూడా మంచి చీరలు, పట్టు చీరలు సుమారు 20 చీరలు కనమైనారమ్మా. సర్లేండి చీరలు కూడా ఆంటీ, పేదలకు దానం చేశాను అనుకోండి, నెమ్మదిగా ఉంటుంది మీకు. అవే కాకుండా ఇంట్లో ఉన్న చీరలు కూడా సుమారు 20-30 చీరలు వచ్చి మా రేజా సిస్టర్స్ ను పిలిపించి ప్రార్థన చేసుకొని వాళ్ళకి ఇచ్చేసి ఒక 500 రూపాయలు పిల్లలందరూ కొనియమని చెప్పి పంపించినమ్మా. మొన్ననే ఆదివారం. అటు పచ్చి పని చేసినారు లెక్క. మీ దేవునికి సంతోషం, అది దేవునికి సంతోషం. ఎక్కడ ఆ చీరలు కట్టుకొని అన్ని డ్రై క్లీన్ చీరలు, మంచి చీరలు. సునీత, నా మాట వినపడుతున్నాయా? వినపడుతున్నాయి. నా కొరకు, నా ఆదరణ కొరకు, నా పిల్లల, నా భర్త కొరకు ప్రార్థించండి అమ్మా. విజ్ఞాపన ప్రార్థనలు ఖచ్చితంగా చేస్తామంటే అందరి పర్సనల్ ప్రేయర్లు కూడా చేసుకుంటాం. దేవుడే మాకు రక్షిస్తాడు. ఎంతకాలం అయింది అక్క పోయి? డిసెంబర్ అంటున్నారు కదా, డిసెంబర్ 24 అంటున్నారు. డిసెంబర్ 24నమ్మా. 23న స్టార్ కట్టి అన్ని చేసి వచ్చినాడు. 24న మీ కాలం వేయకుండా పోయినారని చెప్పినారు. పోయే తలక పని చేసి పెట్టిపోయినారు. మీరు ఇంట్లో నుంచి వెళ్ళిపోతున్నప్పుడు అంతా తీసుకొని పోయింటే సరిపోయేదండి. సరే, ఏది ఏమైనా అంతా మీ మంచిగా అనుకోండి, మీకు మీ పిల్లలకు ఆశీర్వాదాలు వస్తాయి. నేను ఇంకా చెప్పుకోలేక తగ్గిపోయినమ్మా. నంగా ఇప్పుడు మీకు చెప్పిన దేవుడే నాకు. మనసులో వేదన అంతా వేదన ఉంటది. మీ ఎదురుగా చెప్పిన అంతే చాలుతుంది. చెప్తే మన బలం వస్తుంది అంటే అందరికి బలం వస్తుంది మనకు. అదే పోయినట్టు చెప్తే ఏం కాదులేండి, ప్రార్థన నడుపుతాం. ధైర్యంగా ఉండు, దేవుడు ఉన్నాడు నీ పట్ల, కుటుంబం మీ పట్ల. ఆరోగ్యమే మీ పెట్టుబడి ఆంటీ. మీకు దేవుడు మంచి ఆరోగ్యం ఇస్తున్నాడు, అంతే చాలు. ప్రార్థన థ్యాంక్ యూ తల్లి, ధైర్యం అందరికీ ఇస్తున్నాడు, అంతే చాలు. థ్యాంక్ యూ తల్లి. ప్రేయర్కి సాగనియండి. మెర్సీ ఆంటీ, అమ్మా, నా వాయిస్ వినపడుతుందమ్మా? వినపడుతుంది. వినపడుతుందా? నాకు కొంచెం గొంతు కొంచెము జలుబు చేసిందమ్మా, ఎట్లో పాడుతున్నాను, వినండి. ఓకే. నా బ్రతుకు దినములు లెక్కింప నేర్పుము, దేవాయి భువిని వీడు గడియ నాకు చూపుము. నా బ్రతుకు దినములు లెక్కింప నేర్పుము, దేవాయి భువిని వీడు గడియ నాకు చూపుము. ఇంకొంతకాలము ఆయుషు పెంచుము, నా బ్రతుకు మార్చుకొందును సమయము నిమ్ము. ఇంకొంతకాలము ఆయుషు పెంచుము, నా బ్రతుకు మార్చుకొందును సమయము నిమ్ము. ఎన్నో సంవత్సరాలు నన్ను దాటిపోచున్నవి, నా ఆశలు నా కలలనే వెంబడించుచుంటిని. ఎన్నో సంవత్సరాలు నన్ను దాటిపోచున్నవి, నా ఆశలు నా కలలనే వెంబడించుచుంటిని. ఫలాలు లేని వృక్షము వలె ఎదిగిపోతిని, ఏనాడు కూలిపోదునో ఎరుగకుంటిని. నా మరణ రోదన ఆలకించుమో ప్రభో, మరల నన్ను నూతనముగా
చిగురు వేయని నా బ్రతుకు దినములు లెక్కింప నేర్పుము. దేవాయి భువిని వీడు బడియ నాకు చూపుము. నీ పిలుపును నే మరచితి, నా పరుగులోనే నలసితి. నా స్వార్థము నా పాపము పతన స్థితికి చేర్చెను. నీ పిలుపును నే మరచితి, నా పరుగులోనే నలసితి. నా స్వార్థము నా పాపము పతన స్థితికి చేర్చెను. నా అంతమెటుల నుండును భయము పుట్టుచున్నది. దేవా నన్ను మన్నించుము, నా బ్రతుకు మార్చుము. యేసుని చేతికి ఇక లొంగిపోదును. విశేషముగా రూపించుము నా శేష జీవితం. యేసుని చేతికి ఇక లొంగిపోదును. విశేషముగా రూపించుము నా శేష జీవితం. నా బ్రతుకు దినములు లెక్కింప నేర్పుము. దేవాయి భువిని వీడు ఘడియ నాకు చూపుము. ప్రైజ్ ద లార్డ్ అమ్మా. Praise Praise the the Lord. Lord. బాగుండు చాలా మర్చి. బాగున్నారంటే గొంతు పాడేదంటూనే బాగున్నారు. ఆ గొంతు సరిపోయింది ఆ పాటకు రానక్క కదా, ఆ పాటకు ఆ గొంతు సరిపోయింది. ఓకే రాణేశ్వర్ ఓకే, అక్క థ్యాంక్ యూ అమ్మా. సునీత మీరు బైబిల్ చదవండి అక్క. శాంతి సుధామ అంటే ఏం బైబిల్ చదవాలో చెప్తే మీరు రానక్క చదువుతారు. సరే సరే అంతేనా? నేను ఈ ఫాదర్స్ డే గురించి చెప్పాలనుకున్నానబ్బా. ఓకే రెఫరెన్స్ చెప్తా చదువు సార్. అక్క చెప్పక్క. తండ్రి ఫాదర్స్ డే గురించి ఇంకోసారి మాట్లాడుకుందాము అని అనుకున్నా. తండ్రి ఫాదర్స్ డే గురించి నేను ఒక్కటని నిర్ణయించుకోలే కాబట్టి అప్పుడప్పుడు రెఫరెన్స్ చెప్తా. ఓకే ఓకే ఏమి అక్కడ అందుకోబ్బా. ఇప్పుడు మాత్రము యోహాను సువార్త 17వ అధ్యాయము 17 17, 20, 20 నుంచి 26 వరకు చదువుతా. 20 నుంచి 26 వరకు. సరే అక్క. క్లియర్గా లేదు ఛాన్స్ సుధమా ఏమండి సరిగా వాయిస్ బాగాలేదా? క్లియర్గా లేదు. దగ్గర వాయిస్ కట్ పెట్టుకున్నాను. అవుతుంది, క్లియర్ గా లేదు వాయిస్. మరి ఏం చేయాలబ్బా దీనికి? లేదు దీనికి ఏం చేయాలో నాకు అర్థం కాలే. లేదు వద్దులేండి. అందరు మీట్ పెట్టి వస్తుంది. ఇందాక కొంచెం జయం మాట మీట్ లేదు, అందుకని కొంచెం ఆహాహా. అందరికి మాట్లాడుతున్నా. ఇప్పుడు ధ్యానానికి పరిశుద్ధ గ్రంథం నుంచి యోహాను రాసిన సువార్త 17వ అధ్యాయము 20వ వచనం నుంచి 26వ వచనం వరకల వాక్యాన్ని ఇక్కడ చదువుకుందాం. యేసు ప్రభు మనల్ని ఎలా ప్రేమించాడో దీంట్లో తెలుస్తుంది అనమాట. తండ్రిని ఎట్లా గణపరిచాడో తెలుస్తుంది. మనల్ని ఎలా ప్రేమించినాడు, తండ్రిని ఎట్లా గణపరిచినాడు అనే విషయం తెలుస్తుంది దీంట్లో. చదువు అబ్బా. మరియు నీవు నన్ను పంపితివని లోకము నమ్మునట్లు తండ్రి నాయందు నీవును నీయందు నేనును తండ్రి నాయందు నీవును నీయందు నేనును ఉన్నలాగున వారును మన యందు ఏకమై ఉండవలనని వారి కొరకు మాత్రము నేను ప్రార్థించటలేదు. వారి వాక్యం వలన నా యందు విశ్వాసముంచు వారందరూ ఏకమై ఉండవలనని వారి కొరకును ప్రార్థించుచున్నాను. మనము ఏకమై ఉన్నలాగున వారును ఏకమై ఉండవలనని నీవు నాకు అనుగ్రహించిన మహిమను నేను వారికి ఇచ్చి తిని. వారి యందు నేనును నా యందు నీవును ఉండుట వలన వారు సంపూర్ణులుగా చేయబడి ఏకముగా ఉన్నందున నీవు నన్ను పంపితివనియు నీవు నన్ను ప్రేమించినట్టే వారిని కూడా ప్రేమించితివనియు లోకం తెలుసుకొనున్నట్లు నాకు అనుగ్రహించిన మహిమను వారికి ఇచ్చి తిని. తండ్రి, నేనెక్కడ ఉందునో అక్కడ నీవు నాకు అనుగ్రహించిన వారును
నాతో కూడా ఉండవలననియు నీవు నాకు అనుగ్రహించిన నా మహిమను వారు చూడవలననియు కోరుచున్నాను. జగత్తు పునాది వేయబడక మునిపే నీవు నన్ను ప్రేమించితివి. నీతి స్వరూపుడవగు తండ్రి, లోకం నిన్ను ఎరగలేదు, నేను నిన్ను ఎరుగుదును. నీవు నన్ను పంపితివని వీరెరిగి ఉన్నారు. నీవు నా యందు ఉంచిన ప్రేమ వారి యందు ఉండునట్లును నేను వారి యందు ఉండునట్లును వారికి నీ నామమును తెలియజేసి తిని ఇంకను తెలియజేసేదనని చెప్పాను. అక్క ఇది చదువుతుంటే నిజంగా ఎంత బాగుంది. ఎన్నిసార్లు చదివింటాము, ఎప్పుడేమనిపించలే కానీ ఇప్పుడు చదువుతుంటే దాని మీనింగ్ చెప్పారు కదా, అందుకు మనకు కొంచెం తండ్రిని రిలేటెడ్ గా ఉంది. తండ్రిని కనపరిచినాడు. మళ్ళీ మనల్ని కూడా ఆ విధంగా ఉండాలని కోరుకుంటున్నాడు. మనల్ని ప్రేమిస్తున్నాడు, తండ్రి మాదిరి ప్రేమించినాడు కదా. అవును. మంచిదబ్బా. ఈ ఫాదర్స్ డే మనం జరుపుకున్నాం కదా మొన్న. ఇది ఎట్లా వచ్చిందో తెలుసా మీకు ఏమన్నా ఎవరికన్నా? నేను కూడా ఇది యూట్యూబ్ లో చదివి సేకరించుకున్నాను అనమాట. తెలియదు. ఏమిటంటే ఇది మాది అమెరికాలో 1910వ సంవత్సరము ఏం జరిగిందంటే జూన్ 3వ వారం 1910 జూన్ 3వ వారము ఏం జరిగిందంటే అక్కడ అమెరికాలో యుద్ధం జరుగుతుందబ్బా. ఏదో లోపలనే ఆంతరంగిక యుద్ధంలో జరుగుతుంటే ఆ యుద్ధంలో ఒక ఆర్మీ సోల్జర్ ఉన్నాడు. ఎవరంటే ఆయన పేరు విలియం స్మార్టర్. ఆయనకు మామూలుగా వాళ్ళ భార్య పిల్లలు వేరే చోట ఉన్నారు. ఈయన యుద్ధంలో పాల్గొంటున్నాడు అనమాట. ఆ సమయంలో ఏమైందంటే భార్య 6వ కాన్పు జరిగింది. ఆయన భార్యది 6వ కాన్పు జరిగి అందరు పిల్లలు ఉన్నారు 5 మంది. ఈ 6వ కాన్పులో ఒక అమ్మాయి పుడుతుంది. అమ్మాయి పుడితే పుట్టింది కానీ ఆమె చనిపోతుంది అనమాట. కాన్పులోనే హాస్పిటల్లోనే చనిపోయినప్పుడు ఈ స్మార్టర్ ఆ యుద్ధంలో నుంచి విరమించుకొని మిలిటరీ నుంచి బయటకు వచ్చి తన కుటుంబ బాధ్యతలు చేపడతాడు. మొత్తము మళ్ళీ పెళ్లి అన్న మాట ఎత్తకుండా 6 మంది పిల్లల్ని పెంచి పెద్ద చేస్తాడు విలియం స్మార్టర్. అట్లా పెంచి పెద్ద చేసినాక వాళ్ళ అమ్మాయికి లాస్ట్ అమ్మాయి చిన్న అమ్మాయికి 16 సంవత్సరాల వయసు వస్తుంది. అమ్మాయి పేరు ఏం పేరంటే సోనా రా స్మార్ట్. ఈయననేమో విలియం స్మార్ట్ అన్నమాట. తండ్రి చిన్న బిడ్డ పేరు సోనా రా స్మార్ట్. ఆ పాప 16 ఏళ్ల వయసులో తండ్రి మంచంలో ఉండగా మా తండ్రి మా కోసం ఇంత త్యాగం చేసి ఎంతగానో కష్టపడి అందరిని పెంచి పెద్ద చేసినాడు, మ్యారేజ్ గురించి అనుకోలేదు అని ఆ పాప 16 ఏళ్ల వయసులోనే అంత అవగాహన వచ్చి సంతోషపడి ఆమె సంఘంలో అక్కడ తమ తండ్రులను గణపరుస్తూ కార్యక్రమం నిర్వర్తించిందంట. ఆ కార్యక్రమము చాలా వైరల్ అయిపోయి అమెరికా దేశంలో ప్రెసిడెంట్ కూడా రెస్పాండ్ అయినాడు. అవును నిజమే, కుటుంబంలో తల్లి తండ్రి ఇద్దరు ఉంటారు కానీ తల్లిని గణపరుస్తాం కానీ తండ్రి ఎంత సేవ చేసినా ఎంత కష్టపడినా కానీ రికగ్నిషన్ తక్కువ. తండ్రి రాజుగానే ఉంటాడు, ఇంట్లో యజమానిగానే ఉంటాడు కానీ మనం గుర్తించడం తక్కువ. అందులో ఆయన తండ్రి కూడా తన బాధలు తన ప్రేమలు తన ప్రయాసలు ఇతరులతో పంచుకోడనమాట. అలాంటి స్థితిలో ఉన్న తండ్రి గుర్తింపు తేవాలని 1966వ సంవత్సరం అప్పుడు అమెరికన్ ప్రెసిడెంట్ లిండన్ జాన్సన్ అనే అధ్యక్షుడు ఈ యొక్క విషయం తెలుసుకొని జూన్ 3వ ఆదివారాన్ని ఫాదర్స్ డేగా ప్రకటించినాడు. అధికారికంగా ప్రకటించినప్పుడు అమెరికాలోనే ఉన్న వాళ్ళందరూ కూడా ఆ డేను పాటించడం మొదలుపెట్టినారు. అంటే 1966 నుంచి ఈ ఫాదర్స్ డేను మనము జరుపుకుంటున్నాం అన్నమాట. అది కేవలం ఒక తండ్రి చేసిన త్యాగము. తన అనారోగ్యానికి గురైనంత వరకు కూడా పిల్లల్ని పెంచి పెద్ద చేసి పిల్లల్ని ఎంతగానో భయభక్తుల్లో పెంచిన తండ్రి అన్నమాట. అప్పటి నుంచి తండ్రి యొక్క ఆయన చేసిన త్యాగాలను ఆయన లక్షణాలను ప్రపంచము గుర్తించడము, ఇంతకుముందు గుర్తించిన కానీ దీనికి ప్రత్యేక దినం అంటూ ఒకటి ఏర్పడింది. ఈ తండ్రి విషయానికి వస్తే ఈ లోకరీత్యా తండ్రి మంచి తండ్రులు
ఏమేం చేస్తారు చూద్దాము. లోకరీత్యా మంచి తండ్రి ఏం చేస్తున్నాడు అనే బైబిల్ గ్రంథంలో వివరించిన లక్షణాలను బట్టి చెప్పుకుందాం. ఒకటి మొట్టది ఏమిటంటే ఈ లోకపు తండ్రి తన బిడ్డల ఎడల ఎల్లప్పుడూ ప్రేమ జాలి కలిగి ఉంటాడు. రెఫరెన్స్ కీర్తనలు 103:13 చూడండి. మంచి తండ్రి లక్షణాలు, జాలి పడే లక్షణం ఉంటది. 103:13 అబ్బా కీర్తన చదువు. తండ్రి తన కుమారుని ఎడల జాలిపడినట్లు యెహోవా తన యందు భయభక్తుల వారి ఎడల జాలిపడును. తండ్రి ప్రేమ ఈ లోకరీత్యా కూడా మంచి తండ్రి అట్లా జాలిపడి ఉంటాడు. తప్పులు చేసినా క్షమించుకుంటూ బిడ్డల్ని ప్రేమిస్తాడు, జాలి కలిగి ఉంటాడు. అనేక సంఘటనలు, ఏ సంఘటనలు ఏ ఇబ్బందులు వచ్చినా తండ్రి తీర్చడానికి రెడీగా ఉంటాడనమాట. అట్లనే ఈ యెషయా 14:1 యెహోవా దేవుడు మన విషయం, ఇశ్రాయేల్ విషయం ఎలా జాలిపడినాడో ఉంది చూడండి. యెషయా 14:1 ఏలయనగా యెహోవా యాకోబునందు జాలిపడును, ఇంకను ఇశ్రాయేలు ఏర్పరచుకొనును, వారిని స్వదేశంలో నివసింపజేయును, పరదేశము వారిని కలుసుకుందరు, వారు యాకోబు కుటుంబమును అత్తుకొని ఇందురు. ఇతరులు వచ్చి కూడా వాళ్ళని అత్తుకునేంతగా యేసయ్య వీళ్ళ మీద జాలి చూపి అన్ని సంకటములు అన్ని ఇబ్బందులు సమకూర్చేవాడు అనమాట, కుదిర్చేవాడు. అట్లనే తండ్రులు మన అక్కరలు కూడా తీర్చే వాళ్ళు ఉన్నారు. తండ్రులు మన పిల్లల అక్కరలు ఏ అవసరం వచ్చినా తీర్చగలరు. దానికి ఉదాహరణగా యేసయ్య మత్తయి సువార్త 6:7 ఒక మాట చెప్తాడు. 6:7 మత్తయి సువార్త 6:7. మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు అదేనాక అవునవును అన్యజనుల వలె వ్యర్థమైన మాటలు వచింపవద్దు, విస్తరించి మాట్లాడటం వలన తమ మనవి వినబడునని వారు తలంచుచున్నారు. మీరు వారి వలె ఉండకుడి. మీరు మీ తండ్రిని అడగక మునిపే మీకు అక్కరగా ఉన్నవేమో ఆయనకు తెలియను. మన అక్కరలన్నీ పరలోకపు తండ్రికి ఎట్లా తెలుస్తాయో ఈ లోకపు తండ్రి కూడా ఈ లోకపు కుటుంబ యజమాని కూడా అలాంటి లక్షణాలు కలిగి ఉండాలి. అప్పుడే అతను మంచి తండ్రి అని అనిపించుకుంటాడు. నెక్స్ట్ ఈ అక్కరలు అట్లనే ఈ మాటనే మరి నొక్కి చెప్తాడు యేసు ప్రభు. మత్తయి సువార్త 7:9 చూడండి. అట్లనే 7:9 పక్క పేజీలోనే. మీలో ఏ మనుష్యుడైనను తన కుమారుడు తను రొట్టెను అడిగిన ఎడలా వానికి రాతినిచ్చిన, చేపను అడిగిన ఎడలా పామునిచ్చిన. తండ్రి చెడ్డవారుగా ఉన్నప్పటికీ పిల్లలకు మంచి ఇవ్వాలని నిర్ణయించుకుంటారు కదా, చేర్చుకుంటారు. కాబట్టి అటువంటి ప్రేమ కలిగి ఉన్న తండ్రులు ప్రతి కుటుంబంలో ఉండాలి. ప్రతి కుటుంబానికి అవసరము. కుమారులకి ఏది అవసరమో అది సమకూర్చగలిగే స్థాయిలో తండ్రి ఉంటేనే అతను మాకు మంచి మాదిరికరమైన తండ్రిగా మనము చెప్పుకోవచ్చు. అట్లనే పోషణ, ఈ పోషణ విషయంలో కూడా మన ఈ లోకపు తండ్రి బాగా మన మీద శ్రద్ధ పెడతాడు, బిడ్డల మీద, కుటుంబం మీద. అట్లనే పరలోకపు తండ్రి ఎట్లా శ్రద్ధ పెట్టినాడో చూడండి. మత్తయి సువార్త 6:26 పక్క పేజీలోనే. ఆకాశ పక్షులను చూడండి, అవి విత్తవు, కోయవు, కొట్లలో కూర్చుకొనవు, అయినను మీ పరలోకపు తండ్రి వాటిని పోషించుచున్నాడు. మీరు వాటికంటే బహుశ్రేష్ఠులు కారా అని ఇంత చక్కగా చెప్తున్నాడు చూడండి. పోషణ ఏమి తిందుమో ఏం తాగుదుమో అని కూడా అనుకుంటాడు కదా. మనము దాంట్లో కిందికి వస్తే ఉంది అన్నమాట. అది ఎక్కడుందంటే కిందికి వస్తే ఏమి తిందుమో ఏం తాగుదుమో అని మీరు చింతించకుడి, ఏమి ధరించుకుందుమో అని 25 వీటన్నిటి విషయమై విచారింతురు. ఇవన్నీ మీకు కావాలనని మీ పరలోకపు తండ్రికి తెలియను కాబట్టి ఆయన మనకు సమకూరుస్తున్నాడు. కాబట్టి మనం చేయాల్సిన పని ఏమిటి? ఆయన రాజ్యాన్ని, నీతిని మనం వెదకాలి.
అట్లనే మన ఈ లోకపు తండ్రి ఈ కుటుంబ యజమాని కూడా మన పోషణ విషయమై ముందే శ్రద్ధ కలిగి ముందుకే బియ్యం బస్తాలు కొనుకొచ్చి పెట్టి, సరుకులు కొనుకొచ్చి పెట్టి కుటుంబానికి సమృద్ధి ఉండేటట్టు చూస్తాడనమాట. అట్లనే ఇంకొకటి విషయం, కాపాడే విషయము. మన కుటుంబాన్ని మంచి స్థితిలో, మంచి స్థాయిలో రక్షణ కార్యక్రమాలు, రక్షణ కల్పించే, భద్రత కల్పించే విషయాల్లో కూడా శ్రద్ధగా ఉంటాడు తండ్రి. మన పరలోకపు తండ్రి ఎట్లా కాపాడుతున్నాడు చూడండి. కీర్తన 121:7-8. కీర్తన 121. ఏ అపాయం రాకుండా యెహోవా నిన్ను కాపాడెను. ఆయన నీ ప్రాణమును కాపాడును. ఇది మొదలుకొని నిరంతరము నీ రాకపోకల యందు యెహోవా నిన్ను కాపాడును. రాకపోకలందు కూడా కాపాడతాడు. ఏ అపాయం రాకుండా రాత్రి మగళ్ళు కాపాడే మన పరలోకపు తండ్రి ఎలా ఉన్నాడో ఈ లోకపు తండ్రి కూడా ఆయనకు మాదిరిగా ఉండి కుటుంబానికి భద్రత కల్పించగలగాలి. అట్లనే ఇంకా మన తండ్రి యొక్క లక్షణాలు చూడండి. క్షమించుట. మన కుటుంబ యజమాని క్షమించుట అనే విషయం గురించి పిల్లలు తప్పులు చేసినప్పుడు కూడా వాళ్ళ క్షమాపణలో వానిలో భయం కనపడినా, కొంచెం క్షమాపణ పశ్చాత్తాపం కనపడినా క్షమించడానికి తల్లిదండ్రులు ఎప్పుడు సిద్ధంగా ఉంటారు. కానీ వాళ్ళని క్షమించే విషయంలో మన పరలోకపు తండ్రి తన తప్పిపోయిన కుమారుని విషయంలో చూపించిన ప్రేమ, క్షమాపణ అంతకు మించింది మనకు ఏది లేదనమాట. తప్పిపోయిన కుమారుని యొక్క ఉపమానములో తండ్రి చూపించిన ప్రేమ చాలా గొప్పది. అలాంటి ప్రేమను కలిగి ఉండి తమ బిడ్డల విషయము, కుటుంబం విషయము మంచి తండ్రి క్షమించడానికి సిద్ధంగా ఉంటారు. ఏ పిల్లల్లో కానీ పశ్చాత్తాపం కనపడాలి. ఈ తప్పిపోయిన కుమారుడు తండ్రి దగ్గరికి వచ్చేటప్పుడు ఏమని అనుకొని వస్తాడు, తండ్రి పని వాళ్ళలో చూడమంటాడు. తండ్రి మీ ఎదుట మీకు వ్యతిరేకంగా, లోకపు తండ్రి ఎదుట మీకు వ్యతిరేకంగా నేను పాపం చేసి ఉన్నా అనుకొని పశ్చాత్తాప హృదయంతో మళ్ళీ ఆకలి కొని నా తండ్రి యొద్ద ఆహారం సమృద్ధిగా ఉంది అనే విశ్వాసంతో తండ్రి దగ్గరకు వస్తుంటే తండ్రి ప్రేమ ఎట్లా కనపడుతుంది చూడండి. ఇక్కడ లూకా 15:20 తండ్రి ప్రేమ ఎట్లా కనపడుతుంది. వాడు ఇంకా దూరంగా ఉన్నప్పుడు తండ్రి వానిని చూచి కనికరపడి పరిగెత్తి వాని మెడ మీద పడి ముద్దు పెట్టుకొనెను. చూడండి, తన కుమారుడు తన ఆస్తినంతా అనేక చెడ్డ కార్యక్రమాలకు ఉపయోగించి ఆస్తినంతా పాడు చేసి ఆరోగ్యం చెడగొట్టుకొని మురికిగా వచ్చిన కుమారుని చూచి వృద్ధాప్యంలో ఉన్న తండ్రి పరిగెత్తుకొని వెళ్ళి అతని వేషభాషలు చూడలే, అతని హృదయాన్ని చూసినాడు తండ్రి. అలాంటి ప్రేమ మనము కూడా కుటుంబాలలో కలిగి ఉంటే మన పిల్లలు ఎంతో చక్కగా అన్ని విషయాలలో చక్కగా ఎదిగే అవకాశం ఉంది. దేవుని ప్రేమను కూడా వాళ్ళు గుర్తించగలిగారు. దేవుని గురించి చెప్పటానికి ఇలాంటి తప్పు చేసిన విషయాలు, తప్పులు చేసినప్పుడు తండ్రి చూపించే ప్రేమ, వాళ్ళ హృదయాల్లో కలిగించే అవగాహన చాలా ముఖ్యం. ఇందుకు ఎంతో ఓర్పు కావాలి. తండ్రికి కావలసిన దైవ జ్ఞానం ఉండాలి. అసలుకు మొన్న ఒక ఫాస్టర్ అంటాడు, ఈ మగవాళ్ళు ఎందుకు చర్చిలో తక్కువ ఉంటారు, తండ్రులు ఎందుకు తక్కువ ఉంటారు, మెంబర్స్ లేడీస్ ఎక్కువ రెండింతలుగా ఉంటారంటే వాళ్ళకు దేవుని ఎందుకు భయభక్తులు లేవంట. అందుకే వాళ్ళు మెజారిటీ వాళ్ళు మైనారిటీస్ అయిపోతున్నారంట. ఇది అంతరించిపోయే జాతి కింద వస్తాము మన సంఘాలలో పురుషులు అని అంటుంటారు. కాబట్టి పురుషులు ఎంతో దైవభక్తి కలిగి ఉన్న కుటుంబాలు చాలా ధన్యకరమైనవి. తండ్రి ప్రేమ పొందిన పిల్లలు, తండ్రి నడిపింపులో ఉన్న పిల్లలు లోకములో ఎటువంటి పరిస్థితులనైనా, ఎటువంటి ఆపదలు విపత్తులైనా ఎదుర్కోగలిగిన ఆత్మవిశ్వాసాన్ని కలిగి ఉంటారు. తల్లి ప్రేమ ఎంతవరకు 10-12 ఏళ్ల వయసు వరకు తల్లి బాగా ప్రేమించి బలంగా పెంచుతుంది.
ఆ తర్వాత తండ్రి నడిపింపు, తండ్రి చేయి పట్టుకొని కుటుంబంలో, లోకంలోనికి, సంఘంలోనికి మంచి మంచి స్థలాలు, ఇది ఏమంటారు, ఏదైనా విషయాలు నేర్చుకోవడానికి, పెద్ద పెద్ద మీటింగ్ లో పాల్గొనడానికి, పెద్ద ప్లే గ్రౌండ్ లో ఆడుకోవడానికి ఎవరు నడిపించేది? తండ్రి కదా పిల్లలు నడిపించేది. అలాంటి తండ్రులు ఉన్న కుటుంబాలు, పిల్లలు ఎంతో ధన్యములైనవని మనము చెప్పవచ్చు. తర్వాత అందరూ ఈ కాలంలో ముఖ్యంగా ఈ టెక్నాలజీ బాగా పెరిగి సెల్ ఫోన్లు, టీవీలు వచ్చినాక పిల్లలు చూడడం ఎక్కువైపోయింది. గమనించడం ఎక్కువైపోయింది. తల్లిదండ్రులు ఏం చేస్తున్నారో కూడా గమనిస్తున్నారు. తల్లిదండ్రులు చేసినట్టు చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి మన ప్రవర్తన, మన ప్రేమ, మన యొక్క శ్రద్ధ మనలోని బలహీనతలు అన్ని గమనిస్తున్నారు. మనలోని మంచిని స్వీకరించడానికి పిల్లలు సిద్ధంగా ఉంటారు. మనలోని చెడును కూడా వాళ్ళు రహస్యంగా నేర్చుకుంటుంటారు. కాబట్టి మనం ప్రార్థన చేసినప్పుడు గమనించాల, బైబిల్ చదివినప్పుడు వాళ్ళు గమనించగలగాల. ఎట్లా మా నాన్న ఎంత క్రమశిక్షణగా ఉన్నాడు, ఎంత చక్కగా ఉదయాన్నే లేస్తాడు, దేవుని దగ్గర సమయం గడుపుతాడు, వాక్యం చదువుతాడు అని ఇవన్నీ మనం క్రమశిక్షణ కలిగి ఉంటే తల్లిదండ్రులు, పిల్లలు ఆటోమేటిక్ గా చూచి నేర్చుకోగలరు. అటువంటి ప్రేమను, అటువంటి బాధ్యతను తండ్రి కలిగి ఉంటాడు లోకరీత్యా. మన దేవుడు కూడా అలాంటి ప్రేమనే చూపించినాడు. ఆ తర్వాత కొంతమంది తండ్రులు ఉన్నారు బైబిల్లో. ప్రేమించే తండ్రికి మన పరలోకపు తండ్రి, మన యేసయ్య మనకి పెద్ద ఉదాహరణ. కానీ మన పిల్లలు తప్పులు చేసినప్పుడు గద్దించని తండ్రులు ఉన్నారు బైబిల్లో. ఎవరెవరమ్మా? పిల్లలు తప్పులు చేసినప్పుడు గద్దించని తండ్రులు. అది క్లియర్ గా ఉంది బైబిల్లో. ఏలీ ప్రవక్త కుమారులు గద్దించలేకపోతాడు. చూడండి, మొదటి సమూయేలు 3:13 ఉంది చూడండి, ఆ మాట క్లియర్ గా. తన కుమారులు తమ్మును తాము శాపగ్రస్తులుగా చేసుకొనుచున్నారని తానెరిగి వారిని అడ్డగించలేదు కనుక అతని ఇంటికి నిత్యమైన శిక్ష విధించునని నేను అతనికి తెలియజేస్తున్నాను అని యెహోవా దేవుడు చెప్తున్నాడు. మళ్ళీ ఇంకోసారి చదవబ్బా. తన కుమారులు తమ్మును తాము శాపగ్రస్తులుగా చేసుకొనుచున్నారని తానెరిగి వారిని అడ్డగించలేదు కనుక అతని ఇంటికి నిత్యమైన శిక్ష విధించునని నేను అతనికి తెలియజేయుచున్నాను అని యెహోవా దేవుడు చెప్తాడు కదా. తాత వాళ్ళ ఏలి చూపించిన ప్రేమ, ఏలి చూపించిన వాళ్ళ మీద పెట్టుకున్న నమ్మకము ఎంత ఒమ్మైపోయి వాళ్ళ శాపం వచ్చి వాళ్ళ ఇంటిలో ముసలివాడు లేకుండగా శాపగ్రస్తమైపోతుంది కుటుంబం. ఎందుకు? ఏలి కుమారులు గద్దించలేని స్థితిలో ఉంటాడు. అక్కడికి ఒకసారి చెప్తాడు, నా కుమారులారా మిమ్మల్ని బట్టి నాకు అవమానం కలుగుతుంది అని చెప్పినా గానీ కుమారులు ఎవరు? ఫినెహాసు, ఇంకా ఎవరో ఇద్దరుంటారు కొడుకులు కదా, ఏలి కుమారులు. వాళ్ళు ఎవ్వరు ఇతని మాట విననప్పుడే దేవుడు సమూయేలును ఎన్నుకుంటాడు అనమాట ఏలి తర్వాత. నెక్స్ట్ అట్లనే ఇంకొక తండ్రి కూడా ఉన్నాడు, గద్దించని తండ్రి. ఏలి కాక ఇంకొక తండ్రి సౌలు కుమారులను బాగా గద్దిస్తాడు, శిక్షిస్తాడు, తిడతాడు. కానీ ఎన్ని మాటలు చెడ్డ మాటలు అంటాడు కోపం వచ్చి కదా. సౌలు బాగానే పిల్లల్ని కంట్రోల్ చేసినాడు. దావీదేనా? రైట్ అబ్బా. దావీదు కూడా అంతే. దావీదు కూడా మొదటి రాజు. దావీదు రెహబాబు ఈయన సొలొమోను కొడుకు కదమ్మా. ఈ దావీదు తన కొడుకులను చూడండి, మొదటి రాజులు 1:6 ఉంది.
మొదటి రాజులు 1:6. అతని తండ్రి నీవు ఇలాగున ఏల చేస్తున్నావని అతని చేత ఎప్పుడునూ విచారించి అతనికి నొప్పి కలగజేయలేదు. చూచుటకు అతడు బహు సౌందర్యం కలవాడు. సౌందర్యం కలవాడు. ఎవరైనా ఆయన పేరు కాదు, అదోనియా. మొదటి రాజులు 1:6. అబ్షాలోము తర్వాత పుట్టినవాడు. అబ్షాలోం తర్వాత పుట్టినవాడు అదోనియా. చాలా బాగుంటాడు. ఇంకా నేనే కాబోయే రాజును మా నాన్న తర్వాత అని వాళ్ళ డాడీ చెప్పకముందే ముందుకే అన్ని తన ముందు నడిచి సైనికులను ఏర్పాటు చేసుకుంటాడు. గుర్రాలను, పెద్ద సైన్యాన్ని మెయింటైన్ చేస్తుంటే తెలిసి కూడా దావీదు రే తప్పురా నువ్వు అట్లా చేయకూడదు అని వృద్ధాప్య కారణంగా చెప్పలేకపోతాడు. అందువలన చాలా టెన్షన్ అనుభవించాల్సి వస్తుంది. సొలొమోను రాజు చేయడానికి చాలా దేవుడే నాతాను పంపిస్తాడు. ఈయన అబ్షాలోమును కంట్రోల్ చేయలేకపోతాడు, అదోనియాని కంట్రోల్ చేయలేకపోతే నాతాను ప్రవక్తని పంపించి దావీదుని హెచ్చరింపజేసి ఆ తర్వాత సొలొమోను ఒక ప్రత్యేక ప్రాంతంలో రాజుగా అభిషేకం చేయాల్సి వస్తుంది. ఈ యొక్క లక్షణాన్ని సామెతల్లో మళ్ళీ సొలొమోను చెప్తాడు చూడండి ఒక మాటగా. సామెతలు 13:24. సామెతల్లో అసలు సామెతలంతా కుమారులు గ్రంథమే. బెత్తము వాడు తన కుమారునికి విరోధి, కుమారుని ప్రేమించువాడు వారిని శిక్షించును. కుమారుని ప్రేమించువాడు వాడిని తప్పగా శిక్షిస్తున్నాడు. కాబట్టి తండ్రులు ఎప్పుడే గాని పిల్లలను వాళ్ళు ఈ మధ్య పిల్లలే అధికారం అవుతుంది, ఆధిపత్యంగా చూపిస్తున్నారు. వాళ్ళు అంత ఆధిపత్యం చూపించాల్సినంత ప్రేమ మనం చూపించాల్సిన అవసరం లే. ఎవరు సరిహద్దులు తండ్రి సరిహద్దులు తండ్రికి ఉంటాయి, కుమారుని సరిహద్దులు కుమారుడికి ఉంటాయి. ఎంత ప్రేమ ఉన్నా గాని కొడుకు తప్పులు చేసినప్పుడు, కొడుకు హద్దు దాటి ప్రవర్తించినప్పుడు గద్దించగలగాల. తల్లి తండ్రి ఒకే మాట మీద ఉండాల. అలాంటప్పుడే కుమారులు మారడానికి అవకాశం ఉంది. బెత్తము గద్దింపునకు లోబడేవాడే అభివృద్ధి పొందుతాడు, ఉపదేశాన్ని అంగీకరించేవాడే అభివృద్ధి పొందుతాడు. కాబట్టి మన పిల్లల్ని ఎంత పెద్దవాళ్ళైనా మనం ఉన్నంత వరకు కంట్రోల్లో ఉంచుకోవడానికి ప్రయత్నం చేయాలి. చక్కగా మంచి మార్గం ఉండడానికి ప్రయత్నం చేయాలి. చెప్తే వినరు. కనీసము వాళ్ళ ఎదురుగా మనం పాటించగలిగితే మంచి ప్రవర్తన, క్రమశిక్షణ గల ప్రవర్తన, దైవభక్తి గల ప్రవర్తన మన చూసి మన సాక్ష్యము విని మారడానికి అవకాశం ఉంది. చెప్తే విననే ఆ చెవులో విని ఈ చెవులో వదిలేసుకునే రకం పిల్లలు. ఎందుకంటే ఈ లోక ఆకర్షణలు వాళ్ళకి ఎక్కువగా ఉన్నాయన్నమాట. అందుకే తల్లిదండ్రులు ఎక్కువ పని, ఎక్కువ ఉద్యోగము, విషయాలు, ఎక్కువ బాధ్యతలు, లోకరీత్య బాధ్యతలు తగ్గించి పిల్లల మీద కాన్సన్ట్రేషన్ చేయగలిగి ఉండాలి. అట్లనే ఇంకోటి, ఈ పిల్లల్ని శిక్షించే విషయంలో ఇంకొకటి చూడండి అమ్మా. సామెతలు 3:12. శిక్షించే విషయంలోనే సామెతలు తనకు ఇష్టుడైన కుమారుని గద్దించు రీతిగా యెహోవా తాను ప్రేమించే వారిని గద్దించును. తన ప్రేమించే వారు చిన్న తప్పు చేసినా గద్దిస్తాడు. చిన్న తప్పు చేసి మోషే ఎంత పెద్ద బహుమానాన్ని పోగొట్టుకున్నాడు కదా. చిన్న తప్పు. ఏం తప్పు చేసినాడు ఆయన? మోషే చేసిన తప్పు ఏమిటి? ఎక్కువగా దేవునితో సహవాసం కలిగి ఉండి ఎక్కువ దేవుని మాటలు ఆలకించి ఆయన సన్నిధిలో గడిపిన మోషే చిన్న తప్పు, కోపం పట్టలేక ద్రోహులారా అని పిలుస్తాడు. నా బిడ్డలను ద్రోహులారా అని పిలుస్తావా అని దేవునికి ఎంత రోషమో. అట్లనే ఇంకొకటి ఇక్కడ కూడా యోనా గ్రంథంలో కూడా లాస్ట్ లో ఒక మాట అంటాడు. దాదాపు ఇన్ని వందల మంది పిల్లలు, నా బిడ్డలు, నేను పెంచి పోషించిన బిడ్డలు నాశనం అయితే నాకు బాధ ఉండరా అని యోనాని గద్దిస్తాడు.
కాబట్టి నాశనం అయిపోవాలా, బాధపడి ఎదుటి మనుషులు బాధపడాలని మనం ఎప్పుడు కోరుకోకూడదు. వాళ్ళ గురించి మనము ఎప్పుడైతే వాళ్ళకి నష్టం కలిగినప్పుడు సంతోషపడతామో, దేవుడు కోపము వారి మీద నుంచి తీసి మన మీదకి తిప్పే అవకాశం ఉంది. కాబట్టి మనం ఎప్పుడే గాని ఇతరుల యొక్క హానిని, ఇతరుల యొక్క బాధలు మనము చూసి సంతోషపడకూడదు. తర్వాత ఇట్లనే ఈ విషయమే హెబ్రీ 12 అధ్యాయంలో ఉంది చూడండి అమ్మా. మనం పౌలు కూడా హెబ్రీ పత్రిక రాసింది లూకా అంటారు. ఆయన అతను చెప్తాడు చూడండి, ఎంత బాగా చెప్పినాడు. 12వ అధ్యాయము 5-6 వచనాలు హెబ్రీలో. మరియు నా కుమారుడా, ప్రభు చేయి శిక్షను తృణీకరింపకము. ఆయన నిన్ను గద్దించినప్పుడు విసుకకుము. ప్రభువు తాను ప్రేమించు వానిని శిక్షించి తాను స్వీకరించు ప్రతి కుమారుని దండించును అని కుమారులతో సంభాషించినట్లు మీతో సంభాషించు ఆయన హెచ్చరికను మరచితిరి. ఆయన హెచ్చరికను తండ్రి ఇప్పుడే గద్దించినప్పుడు కూడా, తండ్రి మీద కొంతమంది అట్లా గద్దించినప్పుడు, శిక్షించినప్పుడు ఎంత కోపం పెట్టుకుంటారో పిల్లలు. చిన్నప్పుడు చేసినట్టు కూడా పెద్దగానే చెప్తుంటారు. అలాంటి సిచ్యువేషన్స్ నేను ఎదుర్కొన్నానబ్బా. చిన్నప్పుడు ఏదైనా కొంచెం గద్దించినప్పుడు అర్థం చేసుకోలేక కక్ష పెట్టుకుంటుంటారు తల్లిదండ్రుల మీద. కాబట్టి మనము మన పిల్లలు శిక్షించినా గానీ అంతకు మించిన ప్రేమించగలిగి ఉండాలి. శిక్షించినా కానీ శిక్షను మించిన ప్రేమను అందించినప్పుడే వాళ్ళు ఆ బాధను మర్చిపోయేది, ఆ గద్దింపును అంగీకరించేది. కాబట్టి దేవుడు చేసిన శిక్షను కానీ, తల్లిదండ్రులు ఇచ్చిన గద్దింపును కానీ, శిక్షను కానీ బిడ్డలు సరిగ్గా అర్థం చేసుకోగలిగి, ఈ తప్పు వలన కదా నేను శిక్షించబడిన, తప్పుకు శిక్ష ఉంటుంది. ఇక్కడ తల్లిదండ్రులు శిక్షిస్తారు, పైన పరలోకమందు నుంచి చూచే తండ్రి కూడా శిక్షకు గురి చేస్తాడు. కాబట్టి మనం జాగ్రత్తగా ఉండాలి. భయం భక్తులు కలిగి ఉన్నప్పుడే మన జీవితానికి ముక్తి ఏర్పడుతుంది. ఆ ముక్తి మార్గం గుండానే మనం ప్రయాణం చేస్తే నిత్య జీవంలోనికి ప్రయాణం చేస్తాం. భయము భక్తి ఈ రెండు అవసరం ప్రతి మనిషికి, ప్రతి పిల్లలకు కానీ తండ్రులకు కానీ చాలా ముఖ్యమైనది. అట్లనే మన మామూలుగా ఆదికాండము 1:27లో దేవుడు మనిషిని సృష్టించేటప్పుడే ఎంత ప్రేమ చూపించినాడు చూడండి. దేవుడు తన స్వరూపమందు 26 దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను. దేవుని స్వరూపమందు వాని సృజించెను. స్త్రీని గాను పురుషుని గాను వారిని సృజించెను. సృజించినాక మళ్ళీ చూడండి దేవుని ఎట్లా ఇస్తాడో. మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరుచుకొనుడి. సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, భూమి మీద ప్రాగు ప్రతి జీవిని ఏలుడని దేవుడు వారితో చెప్పినాడు. అంత ప్రేమ కలిగి మన మీద ఎంతో ఆశ కలిగి సృష్టించుకున్నాడు తన స్వరూపమందు. తన స్వరూపమందు అంటే ఎట్లా 2 కాళ్ళు 2 చేతులు అట్లా కలిగి ఉండే కాదు. తన స్వరూపమందు అంటే ఆత్మీయ, దేవుడు ఆత్మ అయి ఉన్నాడు కాబట్టి ఆత్మీయంగా ఆయన స్వభావ లక్షణాలు, ప్రేమ, సంతోషము, సమాధానం మొదలైన ఆత్మఫలాలు ఉన్నాయి. ఆ లక్షణాలన్నీ మరి ప్లస్ క్షమించడం, క్షమాపణ, తర్వాత లోబడము, ఇవన్నీ కూడా దేవుడు కోరుకున్నాడు. అందుకే తండ్రి కుమార పరిశుద్ధాత్మ 3 స్వరూప స్వభావాలు కలిగిన ఏకైక దేవుడు అయినప్పటికీ ఆయన కుమారుని స్వభావంలో ఈ లోకంలో మన కొరకు వచ్చి ఎంతో విధేయతను చూపించినాడు. కుమారుడు తండ్రిని గణపరిచినాడు. అట్లనే పరిశుద్ధాత్మ కూడా యేసు ప్రభు పోయిన తర్వాత పరిశుద్ధాత్మ కూడా యేసయ్య మార్గంలో మనల్ని నడిపించడానికి ఆదరణకర్తగా మనల్ని నడిపిస్తున్నాడు. కాబట్టి ఈ లక్షణాలన్నీ మనం కలిగి ఉండాలి. ఆ స్వరూప స్వభావాలను మనం సంతరించుకోవాలా. క్రీస్తుకు కలిగిన మనసు మీరు కూడా కలిగి ఉండుడి అని పౌలు చెప్తాడు సంఘాలతో. పౌలు అనుభవించి ఎంత క్రీస్తు మనసును కలిగి ఉండాలని. కాబట్టి ఆ మనసు ఆ యొక్క స్వభావాలను మనము పొలిగి పుచ్చుకొనుటకు, మనము ఆత్మీయ జీవితంలో పరిపూర్ణత పొందుటకు దినదినము ప్రయత్నించాలి. కానీ అప్పుడప్పుడు పడిపోయినప్పుడు సాతాను శోధిస్తుంది.
ఇంకా నువ్వు తప్పు చేసినవులే, మళ్ళీ ఇంకా దేవుని దగ్గర నువ్వు క్షమాపణ పొందలేవు, నువ్వు దేవుని దగ్గరికి పోలేవు, ఏం చదివినవులే, 2 రోజులు చదవలే కదా బైబిల్, 2 రోజులు ప్రార్థించలే కదా అని అప్పుడప్పుడు మనం శోధించినప్పుడు ఆ శోధనను జయించగలిగి ఉండాలి. దేవుని స్వరూపంలో ఎప్పటికప్పుడు ఎంతో ఉద్యోగము, ఎంతో భయభక్తులు, ఎంతో ఆసక్తి కలిగి, ప్రేమ కలిగి, వినయ విధేయతతో కలిగి ఉండాలని మనం ఎప్పుడు మరవకూడదు. అట్లనే మన పరలోకపు తండ్రిని గణపరచు దాని గురించి మనం ఇప్పుడు యోహాను సువార్తలు చదివినాం, తండ్రిని ఎట్లా గణపరుస్తాడో కుమారుడు కదా. యోహాను 17 అధ్యాయులకు చదివినాం కదమ్మా. తర్వాత అబ్రహాము విషయంలో కూడా అంతే. అబ్రహాముని ఏమని దీవించినాడు? 17:5 చూడండి, ఆదికాండం 17:5. మరియు ఇక మీదట నీ పేరు అబ్రాము అనబడదు, నిన్ను అనేక జనములకు తండ్రినిగా నియమించి తిని గనుక నీ పేరు అబ్రహాము అనబడును. అనేక జనములకు తండ్రిగా చేసినాడు. అబ్రహామును ప్రేమించి సంతానం లేకున్నప్పటికీ కూడా ముందు పేరు మార్చినాడు. అబ్రహాముగా పేరు మార్చినాడు. పేరు మార్చి మాదిరి తండ్రిగా, విశ్వాసులకు తండ్రిగా, అనేక జనాలకు తండ్రిగా ఆయనను దీవించినాడు అనమాట. ఆ పరలోక మనమందరం కూడా అబ్రహాముకు పిల్లలమైన మన విశ్వాసానికి మూల పురుషుడు అబ్రహాముగా మనము చెప్పుకోవచ్చు అనమాట. అట్లనే దేవుడు తండ్రులకు ఇచ్చిన ఆధిక్యత 10 ఆజ్ఞల్లోనే తెలుస్తుంది. నిర్గమకాండంలో 10 ఆజ్ఞల్లో 5వ ఆజ్ఞ కదమ్మా, అది వాగ్దానంతో కూడిన ఆజ్ఞ. ఏమని చెప్పినాడు? తండ్రిని సన్మానించును, దీర్ఘాయుష్మం త్రాగినట్లు నీ తల్లిని సన్మానించును. దీర్ఘాయుష్ పొందుటకు. కాబట్టి ఆ వాగ్దానంతో కూడిన ఆజ్ఞాన్ని ఇచ్చట ద్వారా ఈ లోకపు తల్లిదండ్రులను దేవుడు గణపరిచినాడు. అట్లనే సన్మానించడం గురించి యేసు ప్రభు ఏమన్నాడు చూడండి, మార్కు 10:19 చూడండి అమ్మా. మార్కు 10:19. తండ్రిని సన్మానించడం పిల్లలు. మార్కు 10:19. నరహత్య చేయవద్దు, వ్యభిచరింపవద్దు, దొంగిలవద్దు, అబద్ధ సాక్ష్యం పలుకవద్దు, మోసపుచ్చవద్దు, నీ తల్లిదండ్రులను సన్మానింపుము అనే ఆజ్ఞలు నీకు తెలియను కదా అని అతనితో చెప్పినాడు. ఎవరు అతను? యువకుడు కదా. యువకుడు వచ్చినప్పుడు పరలోక రాజ్యానికి వారసులు కావాలంటే తండ్రిని సన్మానించాలా, ఆయన చెప్పిన పనులు చేయాలని చెప్తాడు. అట్లనే మార్కు సువార్త 7వ అధ్యాయం 10వ వచనం చూడండి. మార్కు సువార్త 7వ అధ్యాయము 10వ వచనం. నీ తల్లిదండ్రులను తల్లినైనను దూషించు వానికి మరణ శిక్ష విధింపవలనని మోసే చెప్పను కదా. చెప్పింది కదా అని ఈ మాట ఇప్పుడు ఎవరు బతికి చేస్తున్నారు? యేసు ప్రభు ఈ పరిసయ్యులతో మాట్లాడుకుంటూ, పరిసయ్యులు రోజు ధర్మశాస్త్రాన్ని ప్రజలకు బోధించే పరిసయ్యులు మర్చిపోయిన విషయాన్ని ఇతను యేసయ్య వాళ్ళని గద్దిస్తూ చెప్తున్నాడు. తల్లిదండ్రులను చూడమంటే, తల్లిదండ్రులను వాళ్ళను సన్మానించమంటే, వాళ్ళ అవసరాలు చూడమంటే వాళ్ళందరూ ఏం చెప్పేవాళ్ళంట? దేవార్పితం. తల్లిదండ్రులకు చేసే వాళ్ళ మీద పెట్టే ఖర్చు, వాళ్ళకి చేసే సేవ కూడా దేవార్పితంగా వాళ్ళు కుర్బానిగా అనుకునే వాళ్ళంట. దేవునికి సమర్పించినాం మేము అని అనుకుని తల్లిదండ్రులు నిర్లక్ష్యం చేసేవాళ్ళు. ఏమి తల్లిదండ్రులకు ఏమీ చేయనీయక, ఏదో వాళ్ళు చెప్పిన పరిశీలన చెప్పిన విషయాల ప్రాముఖ్యత అయిపోయినాయి, కానీ ఈ 10 ఆజ్ఞలు వాళ్ళు మర్చిపోయినారు, ప్రాముఖ్యత ఇవ్వడం లేదు. కాబట్టి తల్లిదండ్రులు చాలా బాధలు పడే అవకాశము ఉంది. కాబట్టి ఆ విషయాన్ని యేసయ్య గుర్తు చేసినాడు. ఈ విధంగా దేవుడు తండ్రిని గణపరుస్తూ ఎన్నో ఉదాహరణలు మన బైబిల్ గ్రంథంలో వ్రాయించినాడు. మామూలుగా మానవ జాతి జన్మించినాక
దాదాపు 4000 సంవత్సరాల వరకు దేవునితో మాట్లాడాలన్నా, దేవుణ్ణి ఎప్పుడే గాని ఏమని పిలిచాలనో తెలియక పరాత్పరుడ, లోకరక్ష కూడా అనేది లేదు. దేవా అని ఏదో ప్రార్థించేవాళ్ళంట. ఓ ఘనమైన దేవా, మీ యొక్క మహిమా స్వరూపుడకు దేవా అని అనేవాళ్ళు గాని ఏనాడు ఏమి తండ్రి అని పిలిచినట్లు లేదు పాత నిబంధనలో. కానీ యేసయ్య మనకు పరలోకపు తండ్రితో ఉన్న సంబంధాన్ని చక్కగా వివరించి ఆయనతో మనల్ని దగ్గర చేసినాడు. ఏ విధంగా తండ్రిని ఏ విధంగా ప్రార్థించాలా అని శిష్యులు అడిగితే ప్రార్థన నేర్పయ్యా అంటే దేవుని దగ్గర ఏమని ప్రార్థించాలి? మహిమా స్వరూపుడా, పరలోకపు తండ్రి, వాత్సల్యుడా, శ్రీమంతుడా అని చెప్పేవాళ్ళు గాని ఈ యొక్క తండ్రి అన్న మాట మాత్రం చెప్పలేకపోయిన స్థితిలో, తండ్రి అని పిలవలేని స్థితిలో శిష్యులకు మంచి మాట చెప్పింది. ఏమని చెప్పినాడో మత్తయి సువార్త 6వ అధ్యాయంలో పరలోక ప్రార్థన శిష్యులకు నేర్పిస్తాడు. ఏమని మొదలు పెడతారు ప్రార్థన? పరలోకమందున్న మా తండ్రి అని మొదలుపెట్టి తండ్రితో ఉన్న మనుషులకు ఉండవలసిన అనుబంధాన్ని యేసయ్య క్రొత్తగా అది పరిచయం చేస్తాడు ఆ పదాన్ని. అందువలన వాళ్ళు పరలోకపు తండ్రిని కూడా గణపరిచే అవకాశాన్ని యేసు ద్వారా మనకు కలిగింది. తర్వాత తండ్రి ఎప్పుడే గాని కొడుకులకు అవసరం వాళ్ళు అడిగినది తప్పగా సిద్ధం చేయడానికి తండ్రి సిద్ధమై ఉంటాడు. కాబట్టి వాళ్ళ వృద్ధాప్యమందు వాళ్ళని నిర్లక్ష్యం చేయకుండా వాళ్ళ కష్టార్జితం వల్లనే మనం ఈ రోజు ఇలా ఉన్నాము అని పిల్లలు గుర్తించలాగున్నాం. బాల్యంలోనే పిల్లలకి ఎందుకు చెప్పాలి అబ్బా? తల్లిదండ్రుల విషయాలు, బాధ్యతలు, బరువులు, వాళ్ళ బాధ్యతలు, వాళ్ళు చేయాల్సిన పనులు ఎందుకు చెప్పాలే? తల్లిదండ్రుల గురించి నాన్న మీరు మా కష్టం గమనించకుండా మీరు బాగా చదివి బాగా పైకి రండి అని చెప్తుంటారు. పిల్లలు పైకి పోతుంటారు, బాగా చదువుతుంటారు, అభివృద్ధి పొందుతుంటారు. కానీ కుటుంబంలో మాత్రము శాంతి ఉండదు, సమాధానం ఉండదు. తల్లిని తండ్రిని గౌరవించరు, ప్రేమగా లోబడరు, క్రమశిక్షణ కలిగి ఉండరు. ఆ విధంగా కాకుండా కుటుంబాన్ని పరలోకంగా చేసుకొని, దేవాలయంగా చేసుకొని, కుటుంబంలో నుంచే పిల్లల్ని మంచిగా ఎదగడానికి ప్రయత్నం చేయించాలి. బాధ్యతలు చెప్పాలి. తల్లిదండ్రుల విషయాలు వాళ్ళ బాధ్యతలు చెప్పాలి. తండ్రిని ఎట్లా కనపరచాలా, తల్లిని ఎలా కనపరచాలా, అన్నదమ్ముల విషయం ఎలాంటి రక్త సంబంధాలు కలిగి ఉండాలా అనేది పిల్లలకు కనుగొన్నట్లు చేయుటకు మనకు కావలసిన వాళ్ళని మంచి నిత్య జీవ మార్గంలో వారిని నడిపించుటకు, వారి దేవుని యొక్క మార్గంలో పయనింప చేయుటకు మనం ఏం చేయవలెనో తండ్రి మనకు కావాల్సిన ఆ జ్ఞానం మాకు దయచేయమని దేవుని వేడుకోవాల. యెహోవా దేవుడు చెప్తాడు అబ్రహాం గురించి, ఇతను తన తరములన్నిట నన్ను గురించి ప్రకటించగలడని నేను నమ్ముచున్నా. అబ్రహాముని గురించి చెప్తాడనమాట. అబ్రహాము తరతరములకు తన ఇంట్లో వారికి అందరికి కూడా నన్ను గురించి ప్రకటిస్తాడు. కాబట్టి అతను నీతిపరుడు అని దేవుడు నిర్ణయించుకుంటాడు ఫస్ట్ లోనే. కాబట్టి మనం కూడా అలాంటి స్థితిలో ఉండాలి. మనం మాట్లాడిన మాటలన్నీ జీవపు మాటలుగా, ప్రేమ మాటలుగా ఉండాలి. ఆశీర్వాదకర, దేవునికి మహిమకరంగా ఉండాలి. దేవుడు ఈ అవకాశం ఇచ్చిన నాకు విన్న మీకు అందరికి కూడా వందనాలు చెల్లిస్తూ దేవునికి అనేక కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నానమ్మా. థ్యాంక్ యూ. సో మచ్. చంద్రకళ విజ్ఞాపన అక్క ఏమన్నా రిక్వెస్ట్ ఉన్నాయక్క? ఉంటే చెప్తే రాసుకుంటా. మా పాప పీజీ సీట్ కోసం చేయండి అక్క. పీజీ సీట్ మా పెద్ద పాప పీజీ ప్రిపేర్ అవుతుంది. అక్క ఏం ప్రిపేర్ అవుతుంది? చంద్రకళ మా ఇంటిలో ఉన్న కొరతలన్నీ తీర్చినట్లు ప్రార్థించబ్బా. కొదువలు ఉన్నాయి కదా, అనేక కొదువలు ఉన్నాయి. అవన్నీ ఆ తర్వాత ఆత్మీయ అభివృద్ధి, కుటుంబంలోని వారందరం ప్రేమ కలిగి ఆత్మీయ అభివృద్ధిలో ఉండాలి. తర్వాత కొంత కొదువలు కూడా దేవుడు తీర్చవాలని అడగ. మ్యారేజ్ గురించి మా తమ్ముడు ఉన్నాడు, మా చెల్లి కొడుకు నాని.
వాడు దేవుని దగ్గరికి వచ్చినాడు కానీ మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతున్నాడు. అది భయం వేస్తుంది కొంచెం. నాని కొరకు తల్లిదండ్రులు లేని బిడ్డలకు తండ్రే దేవుడు కదా. కాబట్టి మీరు దయచేసి నడిపించండి ప్రభు అని వాని కొరకు చేయండి అబ్బా. మా అన్న కొడుకు సుధాకర్ అని ఉంటాడు. సుధాకర్ కు కాలుకు గ్యాంగ్రీన్ లాగి కొంచెం ఆపరేషన్ చేసినారు. హాస్పిటల్ అడ్మిషన్ లో ఉన్నాడు. గ్యాంగ్రీన్ లాగి కాలు మొత్తం మోకాల వరకు కొంచెం అంత ఉబ్బల్లాగా లేసి అంత ఆపరేషన్ చేసినారు. ప్రేయర్ చేయవా? చంద్ర, మా పిల్లల రక్షణ కోసం జయమా. చంద్రకళ చంద్రకళ మా బావగారు జయరాజు గారి పెరాలిటిక్ స్ట్రోక్ నుంచి, తర్వాత స్వామినాథ్ మీరు చెప్పండి ఆంటీ. స్వామినాథ్ కూడా ఆయనకు పెరాలిటిక్ స్ట్రోక్ ఉంది. ప్లస్ అదేంటి గ్యాస్ ప్రాబ్లంతో ఫుడ్ బయటకు వచ్చేస్తుంది. ఎండోస్కోపీ చేసినారమ్మా. 2 weeks ఉన్నాక రమ్మన్నారు. అంత లోపల అంతా కొంచెం సర్దు మణిగేటట్టు కడుపులో. చంద్రకళ అమ్మా చెప్పమ్మా. అఖిల మ్యారేజ్ గురించి చేయవా? రాసినలేమ్మా. అదే మా బాబు పిహెచ్డి నుండి ఈరోజు మళ్ళీ టెక్నికల్ గా ఇంటర్వ్యూ ఉందంట కూడా జరుగుతుంది. సునీత, నాకు ఎందుకో ఇప్పుడు డిస్కనెక్ట్ అవుతుంది ఇది. ఎందుకు? ఏం లేదు, ప్రాబ్లం ఏం లేదు. నెట్వర్క్ చూసుకోక్క ఒకసారి. చంద్రకళ నాదే ఏమన్నా నాది ప్రాబ్లమ్ చెప్పుక్క. అదే పైన మాది హౌస్ కన్స్ట్రక్షన్ చక్కగా జరుగుతుంది ఒకటి. నెక్స్ట్ వీక్ నాకు కొంచెం ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఉంది, 1 week ప్రోగ్రామ్. అది కొంచెం గుంటూరులో ఉంటుంది, దానికోసం వెళ్ళి వచ్చి. అంతేనమ్మా. సరే అమ్మా. అందరు మీట్లో పెట్టుకోండి అక్క, ప్రార్థన చేస్తారు. వాగ్దానములనిచ్చి నెరవేర్చు వాడవు నీవే. ఆ వాగ్దానములనిచ్చి నెరవేర్చు వాడవు నీవే. నమ్మకమైన దేవా, మము కాపాడు వాడవు నీవే. నమ్మకమైన దేవా, మము కాపాడు వాడవు నీవే. ప్రభువా నిన్ను నేను కొనియాడేదన్, హల్లెలూయా పాడేదా. ప్రభు నిన్ను కొనియాడేదన్, అన్ని వేళలయందునా నేను పూజించి కీర్తింతును. అన్ని వేళలయందునా నేను పూజించి కీర్తింతును. ప్రభువా నిన్ను నేను కొనియాడేదన్. స్తోత్రమయ్యా, గొప్ప దేవానికి వందనాలు, స్తోత్రాలు. మాకిచ్చిన ఈ దినాన్ని బట్టి నిన్ను స్తుతిస్తున్నాం ప్రభా. అయోగ్యులం, అపాత్రులం, ఎన్నిక లేని వారు, యోగ్యత లేని వారు అయినా కూడా ప్రభా నీ ప్రేమతో మమ్మల్ని క్షమిస్తూ ఎన్నోసార్లు నీకు వ్యతిరేకంగా ఉన్నప్పుడు కూడా మా పాపములన్నిటిని జ్ఞాపకం చేసుకోకుండా
మీ యొక్క గ్రంథంలో రాసిన వాటిని బట్టి ప్రభా మా పాపములన్నిటిని తుడిచివేస్తూ మాకు నూతన దినాలు ఇస్తూ మమ్మల్ని సరి చేస్తూ బైబిల్ కాలంలో జీవించేటప్పుడో మరణించేటోళ్ళం ప్రభా, కానీ నీ ప్రేమను బట్టి కృపాకాలంలో ఉంచినారు, మమ్మల్ని ముందరికి తీసుకెళ్తున్నారు అయ్యా. అవునయ్యా, నీతో గడపడానికి ఇచ్చిన ఈ రాత్రిని బట్టి వందనాలు, స్తోత్రాలు. మా హృదయంలో ఉన్న అపోహలు, అనుమానాలు లేకపోతే నాన్న ఇంకా నీకు దూరంగా ఉన్నామేమో, మమ్మల్ని మేము పరీక్షించుకొని నూతనంగా మారడానికి మాకందరికీ అవకాశాన్ని ఇచ్చినారు, దాన్ని బట్టి వందనాలు, స్తోత్రాలు. ఇజ్రాయేల్ ప్రజలందరూ అయ్యా నీ సన్నిధిలో కూర్చున్నప్పుడు అయ్యా వాళ్ళు గంటల కొద్దీ ప్రార్థించేవారు, ఆరాధించేవారు, ఉపవాసం ఉండేవారు. అవునయ్యా, అయ్యా యాజకుడు దీవించిన వెంటనే వెళ్ళిపోయేటోళ్ళు. కాబట్టి మా ప్రధాన యాజకుడు మాకు సరిపోయిన వాడు. మా హృదయాలన్నీ తాకండి ప్రభా. అయ్యా నీ చిత్తం, నీ ఉద్దేశం, నీ ఆలోచన వద్దు మా హృదయాల్లో ఉంచండి ప్రభా. ఇంకెన్ని రోజులు మాట వినని వారిగా లేకపోతే దూరస్తులుగా నిలబడి ఉంటాం ప్రభా. అవన్నీ కూడా తీసేసి నీకు లోబడి నీకు నమ్మకంగా మేము పనిచేసే మనసును దయచేయండి. ఈ లోకంలో ఒంటరిగా ఏం సాధించలేం ప్రభా, ఒక గుంపు కావాల. కాబట్టి ఆ గుంపును మీరు ఏర్పాటు చేసినారు అయ్యా. 121 మంది అయ్యా మేడగదిలో ప్రార్థించిన విధంగా మా చిన్న గుంపును ప్రభా దీవించండి, ఆశీర్వదించండి. ఏక మనస్సు, ఏక ఆత్మ కలిగి ఉండడానికి కృపను దయచేయండి ప్రభా. అయ్యా మేము ఈ లోకంలో మీకు వ్యతిరేకంగా గొనిగిన, మనుషులకు వ్యతిరేకంగా గొనిగిన మేము ఈ లోకాన్ని ముగించవలసిన దినం అయితే ఉంది ప్రభా. కాబట్టి మేము మీ దగ్గరకు వచ్చినప్పుడు మా క్రియలను మేము తీసుకొస్తామని చెప్తున్నారు. కాబట్టి మేము చెడ్డ క్రియలను తీసుకోపోకుండా అయ్యా నీ కొరకు ప్రయాసపడి ప్రార్థించేవారిగా, సువార్త చెప్పేవారిగా ఏదైతే మాకు అప్పచెప్పినారో ప్రభా కృపావరాలలో అయితే అయ్యా వాటిని సవ్యంగా మేము నెరవేర్చి అయ్యా బహుమానం, సరైన బహుమానం మేము తీసుకునే కృపను దయచేయండి. ఎంతైనా గొప్ప దేవుడవి ప్రభా, ఎంతైనా నమ్మకమైన దేవుడు. అందుకే నీ సన్నిధికి వచ్చి మొరపెడుతుండగా, ప్రార్థిస్తుండగా మా హృదయాలను కదిలించమని అయ్యా. మేము మీరు మారు మనసు మాకు ఇవ్వకపోతే మేము మారు మనసు పొందేవారం కాదు అయ్యా. మా క్రియలు మీరు మార్చకపోతే మేము మా సొంత భక్తి ద్వారా క్రియలను మార్చుకోలేం. మాలో రక్షణ ఉంచండి ప్రభా. భయభక్తులు ఇందాక మంచి మాటలతో ప్రభా మీరు మాట్లాడినారు. భయము భక్తి కలిగి ప్రభా మా నోటి నుండి ఏమొస్తున్నాయి పరీక్షించుకోవడానికి కృపను దయచేయండి. మా క్రియలు మేమేం చేస్తున్నామో పరీక్షించుకోవడానికి కృపను దయచేయండి. మేము పరీక్షించుకోకపోతే అపవాది సంబంధం ప్రభా. ఇతరులకు హాని చేయకూడదని మీరు మాట్లాడినారు ఇందాక. కాబట్టి ఇతరులకు హాని చేసేవారిగా ఉన్నామా? తలంపుల ద్వారా, క్రియల ద్వారా, నోటి మాటల ద్వారా అవన్నీ కూడా ఇంతవరకు చేస్తుంటే క్షమించండి ప్రభా. ఇక ముందు నీ బిడ్డలని అనిపించుకోవడానికి యోగ్యతను అనుగ్రహించండి అయ్యా. దూతల సమావేశం ఉంది అని యోబు గ్రంథం ద్వారా మాకు తెలియజేసినారు. కాబట్టి ఆ సమావేశంలో అసలు మా క్రియలు ఈ లోకంలో మేము చేస్తున్న ప్రవర్తన ద్వారా మా పేరు అయ్యా నిజంగా ఎవరు తీసుకుపోయేటోళ్ళు లేరు. ఎందుకంటే మేమంత నీతిమంతులం కాదు, మా జీవితాల్లో లేవు. ఒకవేళ యథార్థత కలిగి నమ్మకంగా ఉండి నీ సన్నిధిలో ఉన్నప్పుడు మా గురించి మా దేవుడు సాక్ష్యం చెప్తాడు, మా పేరు నెత్తి. కాబట్టి అలాంటి కృప మాకు అనుగ్రహించండి ప్రభా. ఊరికే వ్యర్థంగా ఈ లోకంలో వ్యర్థమైన పాత్రగా జీవించి మరణించకుండా నీ పని చేసి ఈ లోకయాత్రను ముగించడానికి కృపను దయచేయండి. సేవకులకు ఇచ్చిన ఆత్మను మాకు దయచేయండి ప్రభా. అయ్యా ఎంతో మంది అన్యులు ఇంకా ప్రభా అయ్యా భక్తి సింగ్, సాధు సుందర్ సింగ్ ఇలా ఎంతో మంది నీ కొరకు వాడమన్నారు ప్రభా. అలాంటి ఆత్మను మాకు కూడా దయచేయండి. అవునయ్యా. అయ్యా చివరి దినాల్లో ఉన్నాం ప్రభా. అయ్యా బైబిల్ని బట్టి బోధకులు లేరు, సరైన విధంగా లేదు ఈ లోక పరిస్థితి. కాబట్టి మేము గుర్తెరిగి ప్రేమ కలిగి ఉండడానికి ప్రతి ఒక్కరిని కూడా ఏక ప్రేమ చూపించే విధంగా మా మనస్సును మార్చండి ప్రభా. అయ్యా మా క్రియలను మార్చండి అయ్యా. ఈ లోకంలో మేము సరి చేసుకోలేమని నీ సన్నిధిని పెట్టి ఉండగా మాలో మార్పును తీసుకోండి ప్రభా. అపవాది క్రియలను లయపరచండి. పరిశుద్ధ ఆత్మదేవా అయ్యా తాకండి అయ్యా. జీవాన్ని దయచేసిన దేవా నీకు వందనాలు, స్తోత్రాలు. ఎప్పటికప్పుడు మీకు విలువనిస్తూ
ఈ లోక ఆశల్లో ఏదైనా మీకంటే ఎక్కువగా పెట్టినామో దాన్ని తొలగించండి ప్రభా. యేసుక్రీస్తు ఈ గృహమునకు అధిపతి అన్న ప్రకారం ఈ యేసుక్రీస్తు మా హృదయానికి అధిపతి అని నిన్నెప్పుడు కూడా పైన అయా నిజంగా మా తల కంటే పైన నిన్ను పెట్టి ఎప్పుడు కూడా హెచ్చించే వారిగా ఉండే కృపను దయచేయండి. ఓ దేవా అయ్యా వందనాలు, స్తోత్రాలు. అనేకులకు మారు మనసును దయచేసినారు కదా ప్రభా. హింసకుడు దూషకుడైన పౌలును దర్శించినారు కాబట్టి నాన్న మేము ఏ పాటి వారం ఆయన మమ్మల్ని కూడా దర్శించండి. అనేకులకు నిద్రలో నిజంగా ఒక ఆయన కోయదూరో చెప్తాడు, నిద్రలో దర్శించినాడు. అనేకులకు మీ దర్శనాలు ఇచ్చి మీ మాటలు వాళ్ళ హృదయాల్లో కుచ్చుకునేటట్లు చేసి నీ వైపు ఉంచుకొని నమ్మకంగా సేవ చేయించుకుంటున్నారు. అయా అలాంటి కృపను ఈ రాత్రికాల సమయంలో ప్రభా మాకందరికీ అనుగ్రహించమని విజ్ఞాపన చేస్తున్నాం. ఓ గొప్ప దేవా, నువ్వు తప్ప ఎవరున్నారయ్యా ఈ లోకంలో ఆదరించేటోళ్ళు? మా పిల్లలు మమ్మల్ని ప్రేమిస్తున్నారని, లేకపోతే మా తల్లిదండ్రులు మమ్మల్ని ప్రేమిస్తున్నారని, బంధుమిత్రులు ప్రేమిస్తున్నారని, స్నేహితులు ప్రేమిస్తున్నారని నిన్ను ఇంకా వెనక అయ్యా పడేసి మేము ముందరికి వెళ్తున్నామో మా శ్రమలో, మా దుఃఖంలో, కన్నీటిలో అప్పుడు కనిపించేది నువ్వు తప్ప ఎవరుండరు. అది మేము గుర్తెరిగి పరలోకపు తండ్రి వైపు మా కన్నులు ఎత్తి చూడడానికి కృపను దయచేయండి. ఈ లోకంలో దేని మీద ఆశ పెట్టుకోకుండా కేవలం నిన్ను నమ్మి అయ్యా ముందరికి వెళ్ళే కృపను మాకందరికి దయచేయమని విజ్ఞాపన చేస్తున్నాం. హృదయాల్లో నెమ్మదినిచ్చేదేవా, మమ్మల్ని కాపాడేదేవా, ఉదయం సాయంత్రములు చూస్తున్నామంటే నీ కృప దేవా. మా కుటుంబంలో మేము మరలా బయటికి వెళ్తూ తిరిగి వస్తున్నామంటే నీ కృప దేవా. మా జీవితాల్లో ఎన్నో మేలులు చేసినారు ప్రభా, లెక్కకు మించి. వాటన్నిటిని బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. ద్రోహులము, అపనమ్మకస్తులము, యథార్థత తప్పిన వారిగా మా మీద ముద్ర పడకుండా చిన్న విషయంలో నమ్మకంగా ఉండి భలే నా దాసురాలా అని అనిపించుకోవడానికి మా కృపను దయచేయండి. మా అయ్యా క్రియలను మార్చేవాడా, మమ్మల్ని నమ్మకస్తులుగా చేసేవాడా, మమ్మల్ని యథార్థవంతులుగా మార్చేదేవా, నీకే వందనాలు, స్తోత్రాలు. ఈ లోకంలో నాన్న అనేకమైన విగ్రహాలు పూజింపబడుతున్నాయి, తెలియక వారు చేస్తున్నారు. కాబట్టి వాళ్ళని కూడా దర్శించండి. అనేకులు నీ వైపు మళ్లింపబడే కృపను దయచేయండి ప్రభా. 29 రాష్ట్రాలకు రక్షణ దయచేయండి అయ్యా. అయ్యా ప్రార్థించడానికి బలాన్ని, శక్తిని అనుగ్రహించండి. ఏ విధంగా మేము ప్రార్థిస్తే ప్రభా ఒకరు రక్షణలోకి వస్తారో, ఒకరు మారుతారో, అలాంటి ప్రార్థన జీవితం మేము కలిగి ఉండడానికి సహాయం చేయండి. హృదయంలో మేము లోకానుసారమైనవి పెట్టుకొని ప్రార్థిస్తే మీరు ప్రార్థన విననంటున్నారు. వినగనే రకం ఉండినట్లు, లేకపోతే రక్షింపనే రకం ఉండినట్లు నీ హస్తం కుర్చగలదు. ఎందుకంటే మాకు మీకు మధ్య పాపపు అడ్డుగోడ, ఏ అడ్డుగోడ మేము పెట్టుకొని ఉన్నామో పరిశుద్ధ ఆత్మదేవా ఈ రాత్రికాల సమయంన ఆ సంఖ్యలు తెంపమని విజ్ఞాపన చేస్తున్నాం. ఆ గోడను పడగొట్టమని విజ్ఞాపన చేస్తున్నాం. అపవాది మమ్మల్ని నాన్న మీ వైపు చూడకుండా ఈ లోక అంధకార దూత అన్నిలకు గుడ్డితనం కలగజేసిన రీతిగా ప్రవ్వా మాకు కూడా ఏది గుడ్డితనం కలగజేసిందో పౌలుకు పొరలు రాలినాయని రాయబడి ఉంది. మాకు కూడా ఈ రాత్రికాల సమయంలో ఆ పొరలైతే లేకపోతే ఏదైతే ఉందో ప్రభా నీకు మాకు మధ్య అడ్డుగోడగా దాన్ని తొలగించమని విజ్ఞాపన చేస్తున్నాను. మమ్మల్ని తాకండయ్యా, చచ్చిన స్థితిలో ఉన్న వాళ్ళం. అవును ప్రభా, నువ్వు లేపితేనే మేము పని చేయగలం. నీ ఆత్మను మాకు ఉంచితేనే మేము పని చేయగలమని అయా విజ్ఞాపన చేస్తున్నాను ప్రభా. ఓ దేవా, తల నుండి అరికాల వరకు కడగండి. అవునయ్యా, ఇజ్రాయేల్ ప్రజలు నీ సన్నిధిలో నుండి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు పరిశుద్ధులుగా జీవించినారు. ఎంతో మంది అయ్యా, దావీదు కూడా కదా ప్రభా, పాపం నుండి అయ్యా విముక్తి పొందినాడు. 50వ కీర్తన రాస్తూ ప్రభా నీ పరిశుద్ధాత్మను మళ్ళా నాకు అనుగ్రహించు, రక్షణానందాన్ని మళ్ళా తిరిగి అనుగ్రహించు. అలాంటి స్వభావం మాలో అయితే లేదు ప్రభా, మీరే మాకు అనుగ్రహించండి. నీ ఆత్మను కనుక్కొని ప్రభా ఈ లోకంలో జీవించడానికి సహాయం చేయండి. మీ ఆత్మను కనుక్కుంటే మేము మాట్లాడే మాటలు తగ్గుతాయి ప్రభా. ఎందుకంటే మేము మాట్లాడకుండా ఉంటేనే మీరు మాట్లాడతారు అవతల వ్యక్తితో. కాబట్టి
నీ ఆత్మ కార్యాలు మేము బ్రతికి ఉండగానే మా వయసు ఎంత ఉందో ప్రవ్వా మీరు చూస్తున్నారు అయ్యా. కాబట్టి నీ ఆత్మ కార్యాలను మేము గుర్తెరిగి ఈ లోకంలో అయ్యా జీవించడానికి మాకందరికి కృపను అనుగ్రహించమని విజ్ఞాపన చేస్తూ మమ్మల్ని మేము మార్చుకోవడానికి కృపను దయచేయండి ప్రభా. ఎంతైనా నమ్మకమైన దేవా అంటుండగా ప్రభా మీ శక్తిని మీ బలాన్ని మాకు అనుగ్రహించండి అయ్యా. నిజంగానా మేమైతే దేంట్లో కూడా మీరు మమ్మల్ని చూసి సంతోషించినట్లు మా జీవితం అయితే లేదు. అయితే అలాంటి జీవితాన్ని మాకు అనుగ్రహించమని విజ్ఞాపన చేస్తున్నాం. సరైన పాత్రగా మమ్మల్ని చేయమని, విరిగి నలిగిన పాత్ర ప్రభు, లోకాశలతో నిండి ఉన్న పాత్ర ప్రభు అయ్యా. లోకంలో కొట్టుకోబోతున్నాము, రాజకీయాల కొరకే కొట్టుకొని పోతున్నాము, లోక వార్తలు వినడానికి వినసొంపుగా మా చెవినిస్తున్నాము. ఈ రోజు నుండి ప్రభా ఆ సంఖ్యలను తెంపండి. కేవలం నీ మాట వినడానికి మా కృపను అనుగ్రహించండి. నీ తలంపులు కలిగి ఉండడానికి మా కృపను అనుగ్రహించండి. సేవకుల మాటలు మా హృదయాల్లో చొచ్చి మా హృదయం నిండా నీ మాటలు కలిగి అవే మాటలు ఇతరులను రక్షణలోకి తెచ్చేవారిగా, ఇతరుల ఇబ్బందులను లేకపోతే శ్రమలో ఉన్నారా కన్నిట్లో వేదనలను వారి ప్రార్థన అవసరతలు అవన్నీ కూడా వాళ్ళు మాతో చెప్పినప్పుడు నీ ఆత్మ కలిగి వారి గురించి ప్రార్థన చేసే మనసును మాకు అనుగ్రహించండి ప్రభా. ఎంతో మంది నశించిపోతున్నారు ప్రభా, వారి కొరకు ప్రార్థన చేసే మనసును అనుగ్రహించండి. పల్లెటూళ్ళు, మారుమూల ప్రదేశాలు అయ్యా మేమైతే ప్రభా మా సొంత కార్యాలను చూసుకుంటున్నాం, ఒప్పుకుంటున్నాం ప్రభా. అలా కాకుండా మా మనస్సును అయ్యా తిప్పండి, నీ పని కొరకు తిప్పండి. ఈ లోకంలో ఒక గిఫ్ట్ రాకపోతే మేము బాధపడతాం ప్రభా. ఈ లోకంలో మేము ఎగ్జామ్ రాసి సరైన మార్కులు రాకపోతే మేము బాధపడతాం. అయితే మరణించిన తర్వాత 1000 ఏళ్ల జీవితం, 1000 ఏళ్ల పరిపాలన ఒక క్రైస్తవులకు మాత్రమే మీరు తెలిపినారు. కాబట్టి ఆ లోకంలో మేము బహుమానాలను తీసుకోకుండా ప్రవ్వా మౌనంగా ఉండేవారమా, లేకపోతే మా క్రియలను బట్టి నరకంలో పడే వాళ్ళమా, లేకపోతే ఏదో మాకైతే తెలియదు. మా జీవితాలను అయితే మార్చమని, మా జీవితాలను ఈ రాత్రికాల సమయంలో నీకు అప్పజెప్తుండగా ప్రవ్వా తాకండి, మార్చండి. ఇక ముందైనా చాలు, ఇంతవరకు ఈ లోక నటనలో మేము జీవించింది చాలు. యథార్థంగా ప్రభువా అని పిలిచిన వెంటనే, పరలోకపు తండ్రి అని పిలిచిన వెంటనే మీ సమాధానాన్ని మా హృదయాల్లో అనుగ్రహించండి. అలాంటి ప్రేమ, అలాంటి సహవాసం మాకు అనుగ్రహించండి ప్రభువా. మా హృదయాలు దేంతో నింపుకున్నామో ఇంట్లో చెత్తను ఒక్కరోజు కూడా ఉంచుకోలేం మేము. ఎందుకంటే అది కంపు కొడుతుంది, లేకపోతే వద్దు అని. అలాంటిది మా హృదయంలో ఎలాంటి చెత్తను మేము ఉంచుకున్నామో ప్రభువా, ఈ రాత్రికాల సమయంలో అయ్యా ఆ చెత్తను తొలగించండి. ఇజ్రాయేల్ ప్రజలు తప్పిపోయిన ప్రతిసారి నేను మీ దేవుడను, మీరు నా ప్రజలు అంటూ వాళ్ళని దగ్గరికి తీసుకున్నారు కదా ప్రభువా. అదే ప్రేమతో ప్రభువా మమ్మల్ని దగ్గరికి తీసుకోమని విజ్ఞాపన చేస్తున్నాను. నీ సన్నిధిలో సమాధానం ఉంది ప్రభువా, దాన్ని అనుభవించే కృపను దయచేయండి. ఎక్కువసేపు ప్రార్థనలో గడిపే అనుభవాన్ని నేర్పించండి. బైబిల్ గ్రంథాన్ని చదువుకోవడానికి మనసును దయచేయండి ప్రభువా. ఈ లోకంలో ఉన్న వాటిని బట్టి మేము బైబిల్ గ్రంథాన్ని చదువుకోలేకపోతున్నాం, మమ్మల్ని క్షమించండి. బైబిల్ గ్రంథాన్ని చదువుకోవడం అంటే మీ మాటలు మేము అర్థం చేసుకోవడం, మీరు మాట్లాడే మాటల్ని మేము గ్రహించడం. కాబట్టి నాన్న, మా దావీదు అంటున్నాడు కదా, ధర్మశాస్త్రంలో ఆశ్చర్యకరమైన సంగతులను తెలుపునట్టు అంటున్నాడు. కాబట్టి నాన్న మేము చదవకుండానే అడుగుతున్నాం ఆశ్చర్యమైన సంగతులని. కాబట్టి ముందు చదవడానికి కృపను అనుగ్రహించండి. ఏ అపవాది దూతలైతే ప్రభువా మాకు నెమ్మది లేకుండా చేస్తున్నాయా, లేకపోతే నీకు దగ్గర కాకుండా చేస్తున్నాయా, వాటన్నిటిని బంధించండి, విడుదల అనుగ్రహించమని విజ్ఞాపన చేస్తున్నాం. ఓ దేవా తాకండి అయ్యా, మమ్మల్ని తాకండి. ఊరికే నానా నీ సన్నిధికి వచ్చి ఆశీర్వాదాలు పొందకుండా పోయేవారిగా మేమున్నామేమో నానా. అయ్యా వద్దు ప్రభా, ఎప్పుడు కూడా మా తల మీద దీవెనలు, ఆశీర్వాదాలు మెండుగా ఉండే కృపను దయచేయమని విజ్ఞాపన చేస్తాను. అయ్యా మేము బ్రతికున్నామంటే నీ పని కొరకని మాకు అర్థమయ్యే కృపను దయచేయండి.
ఎందుకంటే ప్రభా ఈ లోకంలో క్రైస్తవులు అంటేనే విలువ కలిగిన జీవితం. కాబట్టి ఆ విలువకు తగ్గ క్రియలు మాలో ఉంచమని, మీరు అనుదినం మాతో మాట్లాడి మమ్మల్ని బలపరచమని, మేము ఒకవేళ నీకు అనుకూలంగా మాట్లాడకుండా వ్యతిరేకంగా మాట్లాడినప్పుడు నీ ఆత్మ ద్వారా మమ్మల్ని గద్దించమని, అయ్యా మేము చేసే లోకానుసారమైన పనులన్నిటిని ఆపమని, అయ్యా ఎలా అయితే నీ పిల్లలు జీవించినారో ప్రవక్తలు అయితే బైబిల్ గ్రంథంలో అనేకులు, అలాంటి జీవితాన్ని మాకు అనుగ్రహించమని విజ్ఞాపన చేస్తూ సహాయం చేయండి. మా కుటుంబాలను మేము కట్టుకునే వారిగా ఉండడానికి సహాయం చేయండి. తాకండి ప్రభా, నీ సన్నిధిని దయచేయండి. మీరు మాతో ఉండండి ప్రభా. మీరు మాతో ఉంటే మాకు ఓటమి ఉండదని అయ్యా తెలియజేస్తున్నాను ప్రభా. ఆ ఓటమిలో మేము జీవించకుండా, శ్రమ ఉందంటే కేవలం నీ కొరకే శ్రమ పడే కృపను దయచేయండి. శ్రమలో ఆదరించే దేవుడు, అనేకులు కూడా శ్రమలు పడి ముందరికెళ్ళినారు. తర్వాత మీరు అంటున్నారు ఈ శ్రమ ఏ పాటిది, ముందుకెళ్ళి చూస్తే మీ ఆశీర్వాదం గొప్పదని. కాబట్టి దైవిక శ్రమ మాత్రమే పొందే కృపను దయచేయమని విజ్ఞాపన చేస్తున్నాం. అయ్యా విజ్ఞాపనలు ఆలకించండి అయ్యా. అవునయ్యా, మేము మీ సన్నిధిలో మేమందరం ఉండగా ప్రభా మమ్మల్ని దీవించండి, ఆశీర్వదించండి. మీ మాటలు మాకు తెలియచేయండి. మీ మాటలు మా హృదయాల్లో 30 60 100 ఫలించే కృపను దయచేయండి. త్రోవబడిన విత్తనం లాగా మీ మాటలు విని మర్చిపోయి లోకంలో పడేవారిగా కాకుండా ప్రభా, మంచి పొలంలో నాటబడిన విత్తనం అలా ఉండే కృపను దయచేయండి ప్రభు. మీరే సహాయం చేయండి, మీరే ఆదరించండి, మీరే కరుణించండి, కృపను దయచేయండి. నీ మనస్సును మాకు దయచేయమని విజ్ఞాపన చేస్తున్నాను. అయ్యా కృపను చూపించండి. మొదటగా నాన్న లూర్దు మేరక్క కుమార్తెను జ్ఞాపకం చేసుకోండి. పరిశుద్ధ ఆత్మదేవ, ఈ లోకంలో ప్రార్థిస్తే అసాధ్యమైనదంటూ ఏం లేదన్నారు. యోహాను సువార్త 14వ అధ్యాయంలో రాయబడిన ప్రకారం ప్రభు మీరు నాకంటే అద్భుత కార్యాలు చూస్తారన్నారు. కాబట్టి తండ్రి వద్దకు వచ్చి మేము మొరపెడుతుండగా నాన్న సహాయం చేయండి. అయ్యా కుమార్తెను జ్ఞాపకం చేసుకోండి. టీటీ ప్రిపరేషన్లో కృపను దయచేయండి ప్రభా. అయ్యా ఎన్నోసార్లు ప్రార్థించమని కోరింది. కుటుంబాన్ని కూడా జ్ఞాపకం చేసుకోండి, ఎత్తి పట్టుకోమని విజ్ఞాపన చేస్తున్నాను అమ్మ. అయ్యా అదేవిధంగా శాంతి సుధామని అమ్మని జ్ఞాపకం చేసుకోండి. కుటుంబంలో కొరత ఉంటుంది. మీరు మాతో వస్తే మాలో ఏ కొరతలు ఉండవు. కాబట్టి దయచేసి ఆ కుటుంబాన్ని దర్శించి కొరతలు తీసేయమని, ఇచ్చిన 2 కుమారులను దీవించి ఆశీర్వదించమని, అమ్మగారికి కూడా నెమ్మదిని దయచేయమని, అదేవిధంగా నాని విషయమై రక్షణ విషయంలో అది మీ పని. కాబట్టి నాన్న ఆ రక్షణ విషయంలో కూడా కృపను చూపించి నీ వైపు ఉండే కృపను దయచేయమని విజ్ఞాపన చేస్తున్నాను. ఆత్మీయంగా కుటుంబం అభివృద్ధి పొందినట్లు కృపను దయచేయండి. అదేవిధంగా నాన్న ఒకసారి ఎస్తేర్ రాని అమ్మని జ్ఞాపకం చేసుకోండి. అఖిల వివాహ విషయంలో అయా ముందరికి వెళ్ళినట్లు కృపను దయచేయండి ప్రభావ. మీరు ద్వారాలు తెరచండి అయా. మేము సాక్ష్యం చెప్పేవారం ప్రభా, ఎన్నోసార్లు మీరు నాతో కూడా మాట్లాడి వాటిని నెరవేర్చిన దేవుడు. కాబట్టి ఈ దినం తన కుమార్తె విషయంలో మొరపెడుతుండగా వివాహ విషయంలో ముందరికి తీసుకెళ్ళండి. అదేవిధంగా నాన్న శోభక్కను కూడా జ్ఞాపకం చేసుకోండి, తన భర్తను జ్ఞాపకం చేసుకోండి ప్రభు. మీరే సహాయం చేయాలా ప్రభా, మీరే ఆదరించాలా, మాకు వేరే ఆధారం లేదు. కాబట్టి నీ సన్నిధిలో అడుగుతుండగా కృపను దయచేయండి. సుధాకరన్నను కూడా జ్ఞాపకం చేసుకోండి ప్రభు. అయ్యా హాస్పిటల్ ఆపరేషన్ అయి ఉండగా నాన్న కృపను చూపించండి అయ్యా. ఏదైతే కీడు కలిగిస్తుందో కాలికి దాన్ని ముట్టండి ప్రభా. ఎంతో మంది అయ్యా ప్రార్థించి హాస్పిటల్లో కార్యాలను చూసిన దేవుడు. కాబట్టి నాన్న మీరే సహాయం చేయండి. రాణి ఎస్తేరా మన జ్ఞాపకం చేసుకోండి అయ్యా. కుటుంబ రక్షణ అని ప్రార్థిస్తుంది. కృపను దయచేయండి. కుమారులను 4 దీవించండి ప్రభా. 4 రకాలుగా ఆశీర్వదించండి. వాళ్ళ చెల్లెలు, వాళ్ళ అమ్మ, వీళ్ళందరినీ కూడా జ్ఞాపకం చేసుకోండి. అంకుల్ని జ్ఞాపకం చేసుకోండి. ఆ కుటుంబం అంతా ప్రభా ఆ రక్షణ ఓడలో ఉండడానికి సహాయం చేయమని విజ్ఞాపన చేస్తున్నాను. అదేవిధంగా నాన్న అయా మెర్సీ శాంతి ఆంటీని జ్ఞాపకం చేసుకోండి ప్రభా. సహాయం చేయండి అయా. జయరాజ్ అంకుల్ విషయంలో నాన్న కృపను చూపించండి. పెరాలసిస్తో బాధపడుతున్నా, ఎంత నాన్న ఇబ్బందో నేను కూడా చూసినాను మా నాన్న విషయంలో. దయచేసి నాన్న ముట్టండి ప్రభా, సహాయం చేయండి అయ్యా. మీరే తోడుగా ఉండమని విజ్ఞాపన చేస్తున్నాను.
అదేవిధంగా స్వామినాథుని కూడా జ్ఞాపకం చేసుకోండి ప్రభు. అయ్యా ఈ గ్యాస్ ప్రాబ్లం నాన్న, నిజంగా తిన్న ఫుడ్ కూడా లోపలికి వెళ్ళడంలే, డైజెస్ట్ కావడంలే. ఎంత ఇబ్బందికరమైన పరిస్థితులు ప్రవ్వా. మీరే ముట్టండి, వాళ్ళకు సంపూర్ణ స్వస్థతనిచ్చి అయ్యా అయ్యా మీరే కృపను దయచేయమని, మీరు మా దేవుడిగా ఉన్నారని, మా ప్రార్థన ఆలకించి జవాబులు అనుగ్రహించినారని మేము ఈ లోకంలో నీకు సాక్ష్యం చెప్పడానికి కృపను దయచేయండి. వీటన్నిటికి కూడా మీరు జవాబులు అనుగ్రహించమని విజ్ఞాపన చేస్తున్నాను. అయ్యా అర్నాంటిని జ్ఞాపకం చేసుకోండి ప్రభా. కుమారుని విషయంలో మీరే సహాయం చేయండి ప్రభా. ఇండ్లు అమ్మడిపోయే విషయంలో సహాయం చేయండి. విధవరాల పక్షాన నేను నిలబడతానన్నారు కాబట్టి ఏవైతే నాన్న ఏ పరిస్థితుల ద్వారా ఇబ్బంది పడుతుందో వాటన్నిటిని గురించి ప్రభా మీరే సహాయం చేసి మీరే తన పక్షాన్ని నిలబడమని విజ్ఞాపన చేస్తున్నాను. అదే విధంగా నాన్న ఒకసారి సునీతక్కను కూడా జ్ఞాపకం చేసుకోండి. అయ్యా ట్రైనింగ్ నెక్స్ట్ వీక్ అని చెప్తుండగా కృపను దయచేయండి ప్రభా. అన్నను కూడా బ్లెస్ చేయండి. పైన కట్టబడుతున్న ఇంటిని కూడా జ్ఞాపకం చేసుకోండి. మీరే కట్టండి ప్రభా. మీరే సహాయం చేయండి. దేని గురించి అయితే మొరపెడుతుందో ప్రార్థిస్తుందో వాటన్నిటి విషయంలో మీరే సహాయం చేయమని విజ్ఞాపన చేస్తున్నాను. ఓ దేవా నీకే వందనాలు, స్తోత్రాలు. అయ్యా మమ్మల్ని దర్శించండి, మాతో మాట్లాడండి. అదేవిధంగా నాన్న సారా సిస్టర్ని జ్ఞాపకం చేసుకోండి. ఒంటరిగా ఉండగా ప్రభా మీ తోడును అనుగ్రహించండి. నీ పని చేస్తుండగా ప్రభా తనకు రావాల్సిన దీవెనల ఆశీర్వాదాలు కుమ్మరించమని విజ్ఞాపన చేస్తున్నాను. మనోరంజనకను జ్ఞాపకం చేసుకోండి ప్రభా. అయ్యా సహాయం చేయండి, కనికరించండి, కాపాడండి. అయ్యా ఇచ్చిన కుమార్తెను దీవించండి. అనారోగ్య పరిస్థితుల నుంచి అంత బయటపడేయండి ప్రభా. అయ్యా ఆత్మీయంగా వర్తిల్లుతుండగా ప్రభా అయ్యా ఇంకా రెండంతల ఆత్మను దయచేసి నీ పని కొరకు వాడబడే కృపను దయచేయండి. మరియమ్మక్కను జ్ఞాపకం చేసుకోండి. ఆ కుమారుని నిజంగా కోడలి గర్భఫలం విషయంలో మీరే సహాయం చేయండి. ఎన్నోసార్లు అడుగుతుంది, మీరు ఇవ్వకపోతే మేము ఎక్కడ పోదాం ప్రభా నీ పిల్లల. కాబట్టి మీరే సంతాన విషయంలో సహాయం చేయండి. సునందక్కను కూడా జ్ఞాపకం చేసుకోండి. అన్న రాకపోకలేందైతే పిల్లల చదువుల విషయంలో, ఉద్యోగాల విషయంలో అయితే మీరే సహాయం చేయమని విజ్ఞాపన చేస్తున్నాను. సునీతక్కను కూడా జ్ఞాపకం చేసుకోండి ప్రభా. కుమారుడు దూరంగా ఉండగా నీ ఆత్మను దయచేయండి ప్రభా. అన్నను జ్ఞాపకం చేసుకోండి. అదేవిధంగా నాన్న సిరిని కూడా జ్ఞాపకం చేసుకోమని విజ్ఞాపన చేస్తున్నాం. అయ్యా ఇంకా ప్రభా అయ్యా నిర్మలక్కని ఇంకా ఎవరైతే రాలేకుండా ఉన్నారో వారందరినీ కూడా జ్ఞాపకం చేసుకోండి. మేమందరం కూడా సంతోషంగా నీ సన్నిధిలో మేము గడుపునట్లు అయ్యా ఏవైతే ప్రార్థిస్తున్నామో వాటన్నిటికి కూడా జవాబులు మేము పొందుకుంటూ ముందరికెళ్ళే కృపను దయచేయండి. ఒకసారి ప్రభా మీ పని ఏంటంటే మీరు అంటున్నారు మత్తయి సువార్తలు 28వ అధ్యాయం, నీ నామాన్ని సర్వలోకంకి వెళ్ళి సువార్త ప్రకటించమని, దాని యందు మేము ఆసక్తి కలిగి ఉండడానికి కృపను దయచేయమని. హాస్పిటల్లో మరణ పడకల మీద ఉన్నారు ప్రభా, వారిని దర్శించండి. కుటుంబాల్లో ఉన్నారు, సంఘంలో ఉన్నారు కాబట్టి నీ ఆత్మ వీరందరి దగ్గరికి వెళ్ళి స్వస్థపరిచే కృపను దయచేయమని విజ్ఞాపన చేస్తాం. ఓ దేవా నీకే వందనాలు, స్తోత్రం. కర్ణ హెప్సిబా మన జ్ఞాపకం చేసుకోండి ప్రభా. నిజంగా నాన్న అనారోగ్యంతో ఉండగా గొంతు విషయంలో మీరే ముట్టండి ప్రభా. మీరే సహాయం చేయండి. అయా ఆ ఇన్ఫెక్షన్ నుంచి పూర్తిగా తొలగించండి. అయా నిన్ను పరిశీలించే వ్యక్తిత్వం బెరయ సంఘస్థుల ద్వారా అయా అది మేము విన్నాం. వాళ్ళ ఇంటికి వెళ్ళి లేఖనాల్లో ఉందా లేదా అని పరిశీలించేవారు. అలా తనకిచ్చిన ఆత్మను బట్టి వందనాలు. సంపూర్ణ ఆరోగ్యాన్ని అనుగ్రహించండి. ఇంకా ప్రభా ప్రేమలతక్కను జ్ఞాపకం చేసుకోండి. ఇంకా నాన్న జయశీలను జ్ఞాపకం చేసుకోండి. శైలును జ్ఞాపకం చేసుకోండి. అయ్యా అనారోగ్యంతో ఉన్న చంద్రపాల అంకుల్ని జ్ఞాపకం చేసుకోండి. కాంతారావు బాబుని జ్ఞాపకం చేసుకోండి. అయ్యా ప్రసాదరావు అంకుల్ని జ్ఞాపకం చేసుకోండి. వేదనాయకం అన్నను జ్ఞాపకం చేసుకోండి. ఇంకెవరైతే రాత్రి నిద్ర లేక అమ్మ నా మోకాల నొప్పులు తగ్గేటట్టు ప్రేయర్ చేయమ్మా. మర్సి ఆంటీ అయ్యా వాళ్ళని దర్శించండి. మెర్సి ఆంటీని కూడా జ్ఞాపకం చేసుకోండి. తన యథార్థతను బట్టి వందనాలు, స్తోత్రాలు ప్రభా. అనారోగ్య పరిస్థితి దేంతో అయితే బాధపడుతుందో నాన్న మీరే ముట్టండి. ఆ మోకాలను ముట్టండి ప్రభా.
అయ్యా మీరు ఒక్కసారి స్వస్థత ఇస్తే అది జీవితకాలం ఉంటుంది కాబట్టి నాన్న విశ్వాసంతో అడుగుతుండగా కృపను దయచేయండి. మానవాళ్ళని దీవించండి, కుమార్తెను దీవించండి ప్రభు. మీరే కృపను దయచేయండి. మా అందరి అయ్యా ఇంకా హృదయంలో ఎలాంటి వేదనలతో బాధపడుతున్నామో బయటికి చెప్పుకోలేక దేని విషయంలో ప్రభా నిట్టూర్పులు విరుస్తున్నామో వాటన్నిటి విషయంలో మీరే సహాయం చేస్తారని, వాటన్నిటికి జవాబులు ఇస్తారని, వాటన్నిటిలో మీరు అయ్యా గొప్ప దేవుడిగా నిలబడబోతున్నందుకు వందనాలు. ఈ రాత్రికాల సమయంలో మాతో మీరు నాన్న ఉంటున్నందుకు వందనాలు, స్తోత్రాలు. అయ్యా నిజంగా 14వ 15వ వ్యక్తిగా మీరు ఉంటున్నందుకు వందనాలు. కాబట్టి భయం భక్తి కలిగి ప్రార్థన చేయడానికి, మీ మాటలు భయంతో మేము వినడానికి, అద్భుత కార్యాలు ఆశ్చర్య కార్యాలు మేము చూసి ముందరికి వెళ్ళడానికి నీ ఆత్మను మాకందరికి దయచేసినందుకు నీకే వందనాలు, స్తోత్రాలు. మీరే ఉదయకాలం వరకు మాతో ఉండమని యేసయ్య నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. 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 ఆమేన్.